అందరికీ నమస్తే ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడు ఏలిన రాజ్యం ద్వారక వెళ్ళాలని నేను చాలా ఇయర్స్ నుండి ప్లాన్ చేస్తున్నా కూడా వర్కౌట్ కాలేదు. ఒకరోజు KPHBలో కొండ మీద ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ వెళ్ళి ఒక షార్ట్ వీడియో చేసి ఇన్స్టాలో అప్లోడ్ చేశా. అది చాలా వైరల్ అయింది. దాదాపు 30 లక్షల వ్యూవర్షిప్ తో పాటు 181,000 లైక్స్ వచ్చాయి. ఆ టైంలో మళ్ళీ ద్వారక గురించి ఆలోచిస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ద్వారక ట్రిప్ అనేది ఫిక్స్ అయిపోయింది. కొన్ని జరిగేవి చూస్తుంటే మనం అనుకుంటే సరిపోదు, ఆ దేవుడి ఆజ్ఞ కూడా ఉండాలేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మాదాపూర్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. సో ఈ రైల్వే స్టేషన్ అనేది నేను చూడడం ఫస్ట్ టైం. సో నాకు ఇదంతా కూడా ఒక అసెంబ్లీ స్ట్రక్చర్ లాగా అనిపించింది. రైల్వే స్టేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది నైట్ టైంలో. ఇప్పుడు నేను వెళ్తున్న ట్రైన్ వచ్చేసి మదురై టు ఓకా. కాచిగూడ నుండి ద్వారక దాదాపు 1600 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ట్రైన్ వారానికి ఒక్కటి మాత్రమే ఉంటుంది. కాచిగూడ నుండి శుక్రవారం నైట్ 11:30కి స్టార్ట్ అయ్యి ఆదివారం మార్నింగ్ అవర్స్ 12 o'clock లోపు మనల్ని ద్వారకా తీసుకెళ్తుంది. యాక్చువల్గా నేను రైల్వే స్టేషన్కి ఒక 1 hour ముందే వచ్చేసాను. ఎందుకంటే ట్రైన్ వచ్చే ముందే హడావిడిగా ఎందుకని చెప్పేసి త్వరగా వచ్చాను. సో ఆల్మోస్ట్ అందరు ఇప్పుడు ఓకా ట్రైన్ కోసమే ఎదురు చూస్తున్నారు. బట్ రావడానికి ఇంకొక 1/2 hour టైం అని చెప్పేసి అనేసరికి అటు ఇటు తిరుగుతుంటే సడన్ గా ట్రైన్ వచ్చింది. యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం. మేము 2 weeks ముందే రావడానికి పోవడానికి స్లీపర్స్లో బుక్ చేసుకున్నాం టికెట్లు అనేవి. సో ఎందుకనంటే 36 hours కాబట్టి నార్మల్ రిజర్వేషన్ సీట్లలో మనం అంత జర్నీ చేయలేం కాబట్టి అలా బుక్ చేసుకున్నాం. అండ్ అందులోనూ ఇండివిజువల్ సీట్లు మనకు విండో దగ్గర కావాలంటే ఇమీడియట్గా దొరకవు కాబట్టి ముందే ప్లాన్ చేసుకున్నాం. సో ఒక మంచి వ్యూ పాయింట్తో నాకు మార్నింగ్ అనేది మొదలైంది. నేను రికార్డ్ చేసిన బ్యూటిఫుల్ లొకేషన్స్ కొన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్గా అయితే వీటితో పాటు ఇంకా చాలా కూడా నేను రికార్డ్ చేశాను, కానీ టైం లైన్ ఇప్పటికే చాలా పెరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొన్ని మాత్రం మీకు ఎక్స్పోజ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా చాలా నాకు బాగా నచ్చి చాలా నీట్గా తీసిన వ్యూ పాయింట్స్ అన్నమాట ఇవి. యాక్చువల్గా నాకు రైల్వే టికెట్స్కి ఎంత ఖర్చు అయిందని చెప్పడం మర్చిపోయాను. నేను బుక్ చేసిన టికెట్లు స్లీపర్స్లో కాబట్టి ఒక్కరికి వచ్చేసి 820 రూపీస్ లెక్క పడింది అనమాట. కంప్లీట్గా నాకు అరౌండ్ ఒక 3000 ప్లస్ రావడానికి పోవడానికి అయిన ఖర్చు ఇది ట్రైన్ వరకు. సో అలా ఒక 30 hours జర్నీ తర్వాత ట్రైన్లో ఉన్న చాలా మంది వాళ్ళ ప్లేస్లో దిగిపోయారనమాట. సో నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను ద్వారకా ఇంకెప్పుడు వస్తుందని చెప్పేసి అని వెయిట్ చేస్తూనే ఉన్నాను. ట్రైన్ ఒక దగ్గర ఆగితే నేను నా సెల్ఫీ స్టిక్ తోటి చూస్తున్నాను ఇంకేమైనా విజువల్స్ దొరుకుతాయా ఏంటి అని చెప్పేసి అని. సో నాకు విండో కూడా ఇలా దొరకడం ఒక లక్కీ అనుకుంటాను. ఎందుకనంటే మంచి వ్యూ పాయింట్లో రికార్డ్ చేయడానికి నాకు చాలా బెస్ట్ ఆప్షన్ లాగా అనిపించింది ఇది. పట్టాలని అనుకుని ఉన్న ఈ వాటరు ఎంత క్లీన్గా ఉన్నాయంటే అసలు నాకైతే చాలా సూపర్గా అనిపించాయి ఈ వాటర్ని చూసి. అండ్ నేను ఓల్డ్ కాలంలో ఒక టీవీ ఉంటుంది కదా, అలా చూపించే ప్రయత్నం చేశాను దీని నుంచి. అండ్ ఇది వచ్చేసి మనకు ద్వారకా రావడానికి జామ్నగర్ నుంచి ఉన్న హైవే అనమాట ఇది. ఈ తిరుగుతున్న పెద్ద పంకల నుంచి మనకు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. యాక్చువల్గా హైవే పక్కన ఉన్న ఈ టెంపుల్ చూడండి, కన్స్ట్రక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వైట్ కలర్ పెయింట్ తోటి మెరిసిపోతుంది. యాక్చువల్గా ఇది మొత్తం 1.5 day జర్నీ నాకు 1 minute లాగా అనిపించింది ద్వారకాని చూడగానే. ద్వారక, దీనినే దేవభూమి అని కూడా అంటారు. ద్వారక అనే పదంలోని ద్వార్ని సాంస్కృతిక భాషలో ద్వారం అంటారు. అనేక ద్వారాలున్న నగరం కనుక దీనికి ద్వారక అనే పేరు వచ్చింది. ఈ నగరానికి మరో 3 పేర్లు కూడా ఉన్నాయి: ద్వారామతి, ద్వారావతి, కుశస్థలి. ట్రైన్ లో నుంచి ఇప్పుడు ఇంకా ద్వారకలో అడుగు పెట్టబోతున్నాను. సో నేను దిగే టైంకు ఫుల్ ఎండగా ఉందన్నమాట. ఫుల్ స్వెట్ అంతా వచ్చేసి కొంచెం 1.5 day జర్నీ కదా, కొంచెం స్నానం కూడా సరిగ్గా చేసలేను కాబట్టి నాకు చాలా అన్కంఫర్ట్ గా ఉన్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా నాతో పాటు ఇక్కడ చాలా మంది దిగేశారు ద్వారకాలోనే. ఎందుకంటే ఇంకా లాస్ట్ ట్రైన్ వచ్చేసి ఓకానే అనమాట, అక్కడితోటే స్టాప్ అయిపోతుంది ట్రైన్ అనేది. సో రైల్వే స్టేషన్ లో వచ్చేసి మనం ద్వారకాలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, అవి మెయిన్ ద్వారకా నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి అని తెలిసేలాగా ఒక బోర్డు అనేది ఇలా ప్లాన్ చేశారు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ద్వారకా రైల్వే స్టేషన్. చాలా పెద్దగా అంటూ ఏముండదు, నార్మల్గానే ఉంటుంది మనకు. ఇప్పుడు వచ్చేటోళ్ళందరూ కూడా ఇప్పుడు నేను వచ్చిన ట్రైన్కి వచ్చిన వాళ్ళే, వీళ్ళందరూ ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు. సో ఇది ఎగ్జిట్ వే అనమాట. సో ఇక్కడనే ఆల్మోస్ట్ మనకు ఆటో వాళ్ళందరూ ఆపోజిట్లో వచ్చేసి ఆటో అని అంటూ ఉంటారు. సో వీళ్ళందరూ ఇంకా ద్వారకా దగ్గర తీసుకెళ్లే వాళ్ళే. సో ఇక్కడ వచ్చేసి నాకు ఎంట్రన్స్లోనే నాకు గోమాత దర్శనం ఇచ్చింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఒక పాజిటివ్ వైబ్ లాగా అనిపించింది. సో ఫైనల్గా నాతో వచ్చిన ఫ్రెండ్ వచ్చేసి వాడు ఆల్రెడీ ఆటో మాట్లాడేశాడు. సో ఇంకా అందుకే మేము ఆటో దగ్గరికి వెళ్తున్నాం. సో ఈ అబ్బాయి అనమాట మనల్ని ఆటో దగ్గరికి తీసుకెళ్లేది. మళ్ళీ మనం కూడా ఇక్కడ ఉండాలి కదా అని చెప్పేసి అని ఇంకా నేను కనిపించేలాగా వీడియో అనేది రికార్డ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తం అంతా నా లగేజ్ అంతా కూడా ఆటోలో షిఫ్ట్ చేసి ఇప్పుడు ఆటో ఎక్కుతున్నాను నేను. సో ఇప్పుడు మనోడు పేరు అడిగాను, మనోడు పేరు వచ్చేసి మిలన్ అని చెప్పాడు. సో ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం. మీరు షేర్ ఆటోలో వెళ్ళాలనుకుంటే 20 రూపీస్తో ద్వారకాకి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే స్పెషల్గా వెళ్ళాలి అనుకుంటే ఇంకా వాళ్ళు ఆటో వాళ్ళు కొంతమంది 150, 100 అట్లా సంథింగ్ చెప్తారు. సో మేము ఒక 100 రూపీస్కి మాట్లాడేసుకొని మేము ద్వారకా దగ్గర దాకా వెళ్తున్నాం. సో ఈ స్టేషన్ దగ్గర నుంచి ద్వారకా అనేది జస్ట్ 1.5 kilometer ఉంటుంది. ఇది మేము అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. యాక్చువల్గా నాకు ద్వారకాని చూడగానే నాకు ఒక 60s, 70s, 80s కాలం నాటి ఒక వాతావరణంలో నేను ఉన్నట్టుగా నాకు అనిపించింది. శోభన్ మేరా నామ్. శోభన్.
అలా మాట్లాడుకుంటూ వస్తుండగా ద్వారకాధీశ ఆలయానికి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. ఈ ఆర్చ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి మనకు ఆటో పర్సన్ ఒక హోటల్ దగ్గర తీసుకెళ్తున్నాడు, అతనికి తెలిసింది ఏదో ఉంటే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఒక పెద్ద హోటల్ ఉంది, ఇది లగ్జరీ హోటల్. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ద్వారకాలో. సో మనోడు తీసుకొచ్చిన హోటల్ అనేది ఫుల్ అయిపోయి వేకెన్సీ లేదు ఉండడానికి, అందు గురించి అని చెప్పేసి అని మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్తున్నాడు. సో మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఆర్చ్ అనేది కంప్లీట్ ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పైన వేసిన పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లా ఉందన్నమాట. ద్వారకాలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు గోమాతలు కానీ ఎద్దులు కానీ కనిపిస్తూనే ఉంటాయి. అసలు ఒక మనుషుల్లాగానే తిరుగుతూ ఉంటాయి, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ లో ఈ టెంపుల్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది తర్వాత చూపిస్తాను మీకు. సో ఫైనల్ గా న్యూ హెరిటేజ్ అనే హోటల్ తీసుకొచ్చాడు మనోడు. ఈ హోటల్ ని ఆనుకొని ఉన్న పక్క గల్లీలో నుంచి స్ట్రైట్ గా చూస్తే ద్వారకాధీశ్ మందిర్ యొక్క గోపురంతో పాటు ఎగురుతున్న జెండా కూడా సూపర్ కనిపిస్తా ఉంది. అండ్ టెంపుల్ కి నేనున్న హోటల్ కి జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. మిలన్ ఓకే, మనోడి పేరు మిలన్. సో మాకు చాలా హెల్ప్ చేశాడు, రాగానే ఈ హోటల్ చూపించాడు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనోడు ఎక్కువ డబ్బులు ఇస్తున్నా కూడా తీసుకోకుండా ఎంత కావాలో అంతే అడిగాడు అనమాట. నెంబర్ చెప్పు, ఫోన్ నెంబర్ 9016100110. ఈ హోటల్ యొక్క అంబియన్స్ అనేది చాలా నీట్ గా అండ్ ప్లెజెంట్ గా అనిపించింది నాకు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హోటల్ విజిటింగ్ కార్డు బ్యాక్ సైడ్ టెంపుల్ టైమింగ్స్ అండ్ ఈ ద్వారకాలో మనం చూడాల్సిన విజిటింగ్ ప్లేసెస్ ఏంటనేది కూడా ఇలా అంతా మెన్షన్ చేసి ప్రతి ఒక్కరు ఇలా పెడతారంట. ఈ హోటల్ వాళ్ళు మా దగ్గర చార్జ్ చేసింది 1500. ఇంకేమైనా తగ్గుతుందా అని చెప్పేసి మేము ట్రై చేసాం కానీ వాళ్ళు అసలు తగ్గించలేదు. సో ఇప్పుడు రూమ్ చూడడానికి వెళ్తున్నాం. పైన మిర్రర్ కనిపిస్తే ఏమైనా విజువల్ దొరుకుతుందా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. యాక్చువల్ గా మాకు రూమ్ వచ్చేసి 4th ఫ్లోర్ లో ఇచ్చారు. ఆల్రెడీ మేము ఇందులోకి వెళ్ళిపోయాం. సో వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నాకు ఈ రూమ్ చాలా బాగా నచ్చింది. మంచి వెంటిలేషన్ ఉంది అండ్ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ లాగా కనిపించింది. రూమ్ లో టీవీతో పాటు ఏసీ కూడా ఉంది. మెయిన్ గా ఈ రూమ్ లో నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది అని అంటే అది విండో అన్నమాట, పెద్దది. సో ఆ విండోల నుంచి చూస్తే ఆల్మోస్ట్ నాకు చాలా పెద్ద వ్యూ దొరికింది. సో ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. వ్యూ అనేది ఎంతో బాగుందంటే మొత్తం అంతా కూడా సూపర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మేము ద్వారకా వెళ్ళాలి అనుకుంటే, ద్వారకాధీశ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా కూడా ఇప్పుడు ఆ కార్ వెళ్తుంది కదా, ఆ వే నుంచో వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇంకా వేరే వేస్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి వెళ్తే దగ్గర అవుతుంది మాకు. సో అదనమాట. సో చూస్తున్నారు కదా, వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇంకా మేము ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాం. మనం తినగలిగేటి ఏం దొరుకుతాయని చెప్పేసి అని వెతకడం మొదలు పెట్టాం. యాక్చువల్గా 9:30కి ద్వారకా రావాల్సిన ట్రైన్ అనేది 12:30కి మమ్మల్ని తీసుకురావడం వల్ల మేము మార్నింగ్ అవర్స్లో చేసుకోవాల్సిన దర్శనం అనేది పాసిబుల్ కాలేదు. అందు గురించి అని ఇంకా మేము ఈవినింగ్ దర్శనానికి రెడీ అవుతున్నాం. సో ఈ లోపు ఏదైనా తిని రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి అని ఇంకా మేము తిరగడం మొదలెట్టాం. సో అక్కడ ఉన్న ఏరియా నేను అబ్జర్వ్ చేస్తూ అటు ఇటు చూస్తుంటే నాకు ఒక బ్యూటిఫుల్ ఆర్చ్ కనిపించింది. సో అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. ఆర్చిని ఒకసారి చూడండి, పెయింటింగ్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా వేశారంటే ఇట్ సైడ్ రైట్ సైడ్ లో వచ్చేసి కృష్ణయ్య టెంపుల్ కి సంబంధించిన ఆ స్ట్రక్చర్ అనేది పెయింటింగ్ అలా వేశారు. అండ్ కంప్లీట్ గా ఆర్చికి వేసిన పెయింట్స్ చూడండి, డిఫరెంట్ కలర్స్ వాడి అసలు ఒక ఫోటోజెనిక్ అట్మాస్ఫియర్ లాగా క్రియేట్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ లో కనుక ఇది ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా వస్తాయంటే ఇప్పుడు వీడియోలోనే చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే కూడా మనకు ఆవులు ఎద్దులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఇది లోపర్ సైడ్ ఉన్న వ్యూ అనమాట. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి చిన్నవి వెళ్ళిపోవడానికి. సో ఇంకా మేము ఇంకా ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా మాకు తర్వాత ప్లానింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. జస్ట్ అటు నుంచి ఇటు నడిచి కొంచెం అక్కడ ఏరియాని విజిట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మేము మూవ్ అయిపోయాము అనమాట వేరే దగ్గరికి. చాలా చోట్ల వెతకంగా ఫైనల్ గా ఈ గుజరాతీ తాల్ అనే హోటల్ కనిపించింది. వేరే దగ్గర కూడా చాలా ఫుడ్స్ అన్ని ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మనం తినగలిగే కొంచెం బెటర్ ఫుడ్ కోసం వెతుకుతున్నప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట. ఇది ఎందుకో హోటల్ మంచిగా ఉందని చెప్పేసి అని లోపలికి వచ్చి కూర్చున్నాము. తినడానికి పెట్టిన ప్లేట్స్ చూడండి ఎలా మెరిసిపోతున్నాయో. ఒక్కొక్క కర్రీకి అన్లిమిటెడ్ ఫుడ్ అనేది 150 రూపీస్కి ఇస్తున్నారు. మీరు ఒకవేళ ఫుడ్ వేస్ట్ చేసినట్టయితే 50 రూపీస్ ఫైన్ లెక్క తీసుకుంటారు. సో ఈ ఫైన్ అనేది కూడా గోశాలకు ఇస్తారు కానీ వీళ్ళు వాడుకోరు. దాదాపు 5-6 కర్రీలతోటి కలిపి మీల్స్ పెట్టారు. సో ఈ కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ముఖ్యంగా చపాతీలోకి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో మనకు తర్వాత రైస్ కూడా పెట్టారన్నమాట. ఆ రైస్ అనేది వచ్చేసి కూడా నార్మల్ రైస్ కాదు, మనకు బగారా రైస్ తోటి పెట్టారు. సో ఈ 150 రూపీస్లోనే మనకు అడిగినన్ని చపాతీలు మనం తిన్నంత రైస్ ఏదైనా సరే మంచిగా పెడతారన్నమాట. సో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా మజ్జిగతో ముగించేయచ్చు. ఈ హోటల్లో నాకు ఈ ఫోటో అనేది చాలా స్పెషల్ గా అనిపించింది. ఎందుకనంటే ఒక ఫ్రెండ్ కి అలాంటి సేవ చేయడం అనేది శ్రీకృష్ణుడు చాలా గొప్ప విషయం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు ఎప్పుడైనా ద్వారక వెళ్తే తప్పకుండా ఈ హోటల్లో ఫుడ్ అనేది టేస్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ హోటల్కి సంబంధించిన గూగుల్ మ్యాప్ పిన్ అనేది నా కంటెంట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.
మళ్ళీ తిరిగి హోటల్కి వచ్చి 2-3 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ద్వారకాధీష్ మందిర్కి బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి అరౌండ్ ఒక 5 o'clock అవుతుంది అనుకుంటా. వెళ్లే దారిలో నాకు ఈ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ కనిపించింది. ఇది ఎన్ని సంవత్సరాలైందో తెలియదు కట్టి, కానీ అసలు చూడడానికి ఒక రాజ్ మహల్ లాగా ఉంది. సో బయటకు వచ్చిన బాల్కనీస్ లాగా ఉన్నాయి కానీ, లేదంటే కంప్లీట్ స్ట్రక్చర్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఇప్పుడు పాతవాడి ఇది వాడకంలో ఉందో లేదో కూడా తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అందుకే అని చెప్పేసి నేను కూడా దీని నా బ్యాక్ సైడ్ ఇది ఉండాలని చెప్పేసి నేను సెల్ఫీ స్టిక్ తోటి ఇది ఉండాలని గుర్తుగా నేను రికార్డ్ చేసుకుంటున్నా. బట్ ఒక సినిమా సెట్లా ఉంది యాక్చువల్గా ఇది. నేను చూసిన ఇప్పటివరకు అన్నీ కూడా ఆల్మోస్ట్ మనం రెగ్యులర్గా చూసే వ్యూలు ఎక్కడా లేవు. అన్ని డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ తోటి ఉండి కూలిపోయి చాలా డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ద్వారకాని 2 భాగాలుగా విభజించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది గోమతి ద్వారక, ఇంకోటి బేట్ ద్వారక. అక్కడికి వెళ్ళినప్పుడు దాని స్థల పురాణం తెలుసుకుందాం. హిందువులైన మనం ఎంతో పవిత్రంగా భావించే చార్ధామ్ నగరాల్లో ద్వారకాపురి ఒకటి. మిగిలిన 3 బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అంతా నేను రాబోయే ఇంపార్టెంట్ ప్లేసెస్, వాటి ప్రాముఖ్యతను, హిస్టరీని చాలా ఇష్టంగా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పబోతున్నా. కాబట్టి తప్పకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. నా కళ్ళతో చూసిన ప్రతి అద్భుతాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ కామెంట్స్ లో హరే కృష్ణ అని తప్పకుండా స్లోగన్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి ఆలయానికి వెళ్లే కనెక్టివిటీ రోడ్ అన్నమాట. ప్రతి స్ట్రీట్ లో కూడా ఇలా షాపింగ్ అంతా ఉంటుంది మనకు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎవరైనా ద్వారక వచ్చినప్పుడు ఆలయానికి దగ్గరగా ఉండే హోటల్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ అలాగే మళ్ళీ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. కాబట్టి సో దగ్గరలో ఉండడానికి ట్రై చేయడం వల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ నేను ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసాను. ఇక్కడ చాలా హడావిడిగా ఉంది. ఎందుకనంటే కృష్ణయ్యకు ఇలా ఒక పూలన్నీ ఉండి దాని లోపల ప్రసాదం ఉందో ఏముందో తెలియదు, ఒక ఉత్సవం లాగా జరుపుకుంటూ వస్తున్నారు. మనం ఎలాగైతే బోనాలు తీసుకొస్తామో అమ్మవారికి అలాగే ఏదో ప్లాన్ చేశారు. యాక్చువల్గా నాకు అది ప్రాపర్గా తెలియదు. ఇది అదేంటని మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ పక్కన ఇటు సైడ్ వచ్చేసి మనం లగేజ్ కానీ మొబైల్స్ కానీ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఎందుకంటే టెంపుల్లోకి మొబైల్స్ అనేది అలో లేదు. శ్రీకృష్ణుడు ఈ ద్వారకా నగరాన్ని ఎందుకు నిర్మించాడని కొంచెం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన మేనమామ అయిన కంసుడిని చంపిన తరువాత కంసుడి మామ అయిన జరాసంధుడు 17 సార్లు మధుర మీద దండయాత్ర చేస్తాడు. ఈ యుద్ధాల నుండి తన ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఆజ్ఞానుసారం విశ్వకర్మ సముద్ర మధ్యలో ద్వారకాను నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్లే స్ట్రీట్ లో ఉన్నాము. సో వెళ్తుంటే ఈ పెద్ద ఆయన హాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. సో మనం కూడా హాయ్ చెప్పాం. ఈ ఆలయానికి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి స్వర్గ ద్వారం, రెండవది మోక్ష ద్వారం. ఇప్పుడు నేను వెళ్తున్నది మోక్ష ద్వారం గుండా. సో టెంపుల్ లోపలికి మొబైల్ అలో లేదు కాబట్టి చూపించలేను. ఇది కృష్ణయ్య విగ్రహం, దర్శించుకోండి. నల్లని విగ్రహం గర్భగుడిలో ఉండి ఆకర్షణీయ కళ్ళతో దైవత్వం ప్రకాశిస్తున్నట్టు 2.25 అడుగుల కృష్ణయ్య విగ్రహం శంకు చక్రాలతో పాటు గద, తామర పుష్పం పట్టుకొని 4 చేతులతో అద్భుతంగా ఉంటాడు. ఆఫ్టర్ నాకు దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను బయటకు వచ్చాను. సో టెంపుల్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసుకోవాలనుకున్నా కూడా ఈ ప్లేస్ నుంచి అందరూ తీసుకుంటారనమాట. బ్యాక్గ్రౌండ్ లో టెంపుల్ కనిపించేలాగా మీకు ఆలయ విజువల్స్ తో పాటు ద్వారకాధీష్ ఆలయ చరిత్ర కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఆలయం ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్ లోనే శ్రీకృష్ణుడి రాజ్యసభ ఉండేదట. ఇక్కడి నుండి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో బేట్ ద్వారక ఉంటుంది. అక్కడ శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతో నివసించేవాడు. ఆ ప్లేస్ మీకు తర్వాత చూపిస్తా. ఈ స్థలంలో అసలైన ఆలయం శ్రీకృష్ణుడి మునిమనవడైన వజ్రుడు 2500 సంవత్సరాల పూర్వం లైమ్ స్టోన్ ఇసుకతో 5 అంతస్తుల ఈ ఆలయం నిర్మించాడట. 1472లో గుజరాత్ సుల్తాన్ మహ్మద్ అనేవాడు ఈ ఆలయాన్ని కొంతవరకు ధ్వంసం చేస్తే తిరిగి 16వ శతాబ్దంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ద్వారకాధీశుని ఆలయం 72 పిల్లర్లతో 170 అడుగుల శిఖరం ఎత్తుతో పునర్నిర్మించారు. ఈ ఆలయ గోపురం మీద రోజుకు 5 సార్లు డిఫరెంట్ కలర్స్ ఉన్న జెండాలు ఎగరేస్తుంటారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు శ్రీకృష్ణుడు ఇక్కడే ఉంటాడు అనడానికి ప్రతీకగా ఎగరవేసే ప్రతి జెండా మీద సూర్యచంద్రుల గుర్తులు అందుకే ఉంటాయి. ఈ ఆలయంలో కృష్ణయ్యతో పాటు ఇంకా వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతి దేవి, సత్యభామ దేవి ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత కూడా ఎర్రటి వస్త్రంలో చుట్టి ప్రదర్శనకు పెట్టారు. ఇక్కడ కృష్ణాష్టమి పండుగ వేలాది మంది భక్తుల మధ్య చాలా వైభవంగా జరుగుతుందంట. సో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు కలిగిన అనుభవం ఏంటని మీకు చెప్తాను. నిజంగా చెప్తున్నాను, టెంపుల్ లోపల అడుగు పెట్టగానే నాకు తెలియకుండా అసలు బాడీలో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయింది.
నేను ఆ కట్టిన కట్టడాలన్నీ చూస్తూ అసలు మైండ్ తిరిగిపోయింది నిజం చెప్పాలంటే. పైన లేయర్ అంతా టెంపుల్ కి సంబంధించి ఎగిరిపోయి మొత్తం ఒక బండ ఎలాగా తయారైంది అంటే ఒక చిన్న చిన్న రేణువులతోటి తయారైనట్టుగా మనకు అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు టచ్ చేసినా కూడా ఒక్కొక్క అణువు మనకు తాకిన ఫీలింగ్ వస్తుంది. అండ్ గర్భగుడిలో ఉన్న కృష్ణయ్యని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అక్కడ ఉన్న చాలా మంది ఆడవాళ్ళు అయితే అసలు ఒక చిన్న బాబుకు దిష్టి తీసినట్టుగా ఇట్లా నెత్తి దగ్గర పెట్టుకొని వేలు ఇరుస్తుంటే అసలు నాకు ఆ మూమెంటే ఒక షివరింగ్, ఒక వైబ్రేషన్ వచ్చేసింది లిటరలీ చెప్పాలంటే. ఇంకా అక్కడ భజన గీతాలు కానీ లేదంటే ఎవరికి వాళ్ళుగా అసలు భజన చేస్తూ కంప్లీట్గా ఒక ఏదో ఒక తెలియని ఒక ప్రపంచంలో అసలు మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఒక ప్రదేశంలో ఉన్న ఫీలింగ్ నాకు కలిగింది. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి రావాలన్నా కూడా నాకు మనసు అంతగా ఒప్పుకోలేదు అసలు నిజం చెప్పాలంటే. అందుకే అని చెప్పేసి నేను మళ్ళీ అసలు ఆ లైన్ కట్టి మరీ కృష్ణయ్యని చూశాను. ద్వారక వచ్చినందుకు చాలా హ్యాపీగా అండ్ అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను. సో స్ట్రీట్ లో ఉన్న షాపులన్నీ చూస్తూ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకి గోమతి నది, సుధామ సేతు 2 కనిపిస్తాయి. గోమతి నదికి అటు సైడ్ పంచపాండవుల తీర్థాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి సుధామ సేతు బ్రిడ్జ్ నిర్మించారు. కానీ ఆ మధ్య గుజరాత్ లో ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూలి చాలా మంది చనిపోయారు. సో అందుకే ఇప్పుడు ఇది వాడడం లేదు. సో బోట్ లోనైనా వెళ్ళి అక్కడ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటే సముద్రంలో తుఫాన్ ఉందని చెప్పేసి అని బోట్లు నడవడం లేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు గోమతి నది స్థల పురాణం తెలుసుకుందాం. మన పవిత్ర గంగా నది ఉపనదే ఈ గోమతి నది. భారతదేశంలోని లక్నో వంటి ప్రముఖ పట్టణాల గుండా ప్రయాణించి చివరికి ద్వారకా చేరి అరేబియా సముద్రంలో కలుస్తుంది. పురాణాల ప్రకారం బ్రహ్మలోకంలో ప్రవహించే ఈ గోమతి నదిని విష్ణుమూర్తి ఆదేశం మేరకు వశిష్ఠ మహర్షి భూమి మీదకు తీసుకొచ్చినట్టు చెప్పుకుంటారు. అలాగే రావణాసురుడిని చంపిన తర్వాత శ్రీరాముడు ఈ గోమతి నదిలో స్నానమాచరించినట్టు కూడా చెప్పుకుంటారు. ఈ గోమతి నదిలో పితృతర్పణాలు చేస్తే తమ పూర్వ వంశూజులందరికీ ఊర్ధ్వలోకాలు కలుగుతాయని భావిస్తారు. ఇక్కడ స్కంద పురాణంలోని 2వ వైష్ణవ ఖండంలోని 41వ అధ్యాయంలో ప్రహ్లాదుడు ద్వారక మహత్యం గురించి వివరిస్తూ, ఎవరైతే గోమతి నదిలో స్నానమాచరించి మనసును శరీరాన్ని శుద్ధి చేసుకొని కేతకీ పుష్పాలతోనూ తులసి దళాలతోనూ పవిత్రమైన మనసుతో శ్రీకృష్ణుడిని పూజిస్తారో వారి పాపాలు తొలగిపోయి దైవానుగ్రహం కలుగుతుందని ప్రహ్లాదుడు వివరించాడు. సో ఇంకా అటు ఇటు తిరుగుతూ చూస్తుండగానే చీకటి అయిపోయింది. ఈ షాప్ల లైటింగ్ల వల్ల మొత్తం స్ట్రీట్లన్నీ కూడా ఒక వెలిగిపోతున్నాయండి. సో మనకు స్కై కూడా ఎంత బ్లూగా ఉందంటే అప్పుడు అసలు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇప్పుడు నేను వెళ్తున్న ఈ వే వచ్చేసి ఏంటంటే మనకు స్వర్గ మార్గం అనమాట. సో నేను వెళ్ళింది దైవ దర్శనానికి అప్పుడు ఏంటి మోక్ష ద్వారం, ఇది వచ్చేసి స్వర్గద్వారం అనమాట. సో అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి అని ఇప్పుడు నేను ఇటు సైడ్ వెళ్తున్నాను. సో వెళ్తున్నప్పుడు షాపులలో కూడా చూడండి ఇవన్నీ శ్రీకృష్ణుడికి సంబంధించిన డిఫరెంట్ ఐడియల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో షాపింగ్లతోటి కిక్కిరిసిపోయిందండి మొత్తం వే అంతా కూడా. మనకు ఎక్కడ చూసినా కూడా హ్యాండ్ కట్టుకునేటి కానీ ఇంకా తెలిసిందే కదా దేవస్థానం అంటే ఆల్మోస్ట్ మనకు అన్ని దేవుడికి సంబంధించే ఆర్నమెంట్స్ కానీ లేదంటే థింగ్స్ కానీ అన్ని అమ్ముతూ ఉంటారు. గుజరాతీ స్టైల్లో డ్రెస్ వేసుకున్న ఈ పెద్ద అయిన తీసుకెళ్లే ఒంటె చూడండి ఎంత పెద్దగా ఉందో. సో దీని మీద మనం కూర్చొని సవారి కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే మనకు ఈ స్వర్గద్వారంకి వెళ్ళే మెట్లు కనిపిస్తుంటాయి అనమాట. యాక్చువల్గా మనకు అక్కడ మెట్లు ఉండవు నేను వెళ్ళే మోక్షద్వారం దగ్గర. ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ ఏరియా లేక పెద్దగా ఉంటుంది అనమాట కొండ మీదకి ఎక్కేలాగా. సో చూడండి ఆ నీలి మేఘాల మధ్య ఆ జెండా ఎలా ఎగురుతుందంటే మనకు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా అలానే కొద్దిసేపు నేను అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా తిరిగి నేను హోటల్కి బయలుదేరుతుంటే ఒక ఆయన కుక్కకు పాలు తాపిస్తూ కనిపించాడు. సో మంచిగా అనిపించి విజువల్స్ నేను రికార్డ్ చేశాను. ఇది యాక్చువల్గా ద్వారకాధీశ్ టెంపుల్కి ఎలాంటి లైట్ సెటప్లు అనేది పెట్టారంట. సో ఎలా ఉందో న్యాచురల్గా అలా ఉంచడానికే వీళ్ళు ఇష్టపడతారు. అండ్ స్ట్రీట్స్ మొత్తం షాపింగ్స్ తోటి హడావిడిగా ఉన్నాయి. సో కృష్ణయ్య దర్శనం అయిపోయిన తర్వాత దాదాపు 2 అవర్స్ నేను ప్రతి గల్లీ తిరిగి మొత్తం ఎక్స్ప్లోర్ అయ్యాను. ఎందుకనంటే మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకు ఇదంతా కూడా బాగా తెలిసినట్టుగా అనిపించాలని చెప్పేసి అని అంతా తిరిగేసి ఇంకా నేను తిరిగి హోటల్కి వెళ్ళిపోతున్నా. సో నేనున్న హోటల్ రూమ్ విండోలో నుంచి చూస్తే నైట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ఈరోజు జర్నీ అండ్ కృష్ణయ్య దర్శనంతో ఈ రోజు అనేది ముగిసింది. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. నేను 5:30కే లేచి రెడీ అయిపోయాను. సో నిన్నే నాకు దర్శనం అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు నేను టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా అనేది అండ్ ఈ కవర్లో ఏముందనేది కూడా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఎర్లీ మార్నింగ్ అయినా కూడా చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు ఓపెన్ చేశారనమాట. ఇంకా మనకు పొద్దున్నైనా సరే ఏ టైం అయినా సరే
మనకు ఆవులు కానీ గేదెలు కానీ ఎక్కడ పడితే అక్కడ మనకు ద్వారక మొత్తం కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ స్ట్రీట్ చూడండి, నిన్న ఎంత హడావిడిగా ఉండే ఈ స్ట్రీట్ అనేది, ఇప్పుడు మొత్తం ఇంకా వీళ్ళు ఓపెన్ చేయలేదు. బట్ లైటింగ్ ఎఫెక్ట్లో స్కై బ్లూ కలర్లో ఉండడంతో నాకు అసలు దీంట్లో ఇంకా ప్రాపర్గా రికార్డ్ కాలే కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఈ మొత్తం ఈ వ్యూ పాయింట్ అనేది. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ కంటే కూడా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైంలో టెంపుల్ ఆవరణ అనేది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. యాక్చువల్గా రోజు మొత్తంలో అయ్యే దర్శనాల కంటే కూడా మంగళహారతి అంటే స్వామివారికి మొదటి హారతి ఇచ్చే టైంకి చాలా మంది భక్తులు వచ్చారు. నిన్న నేను చాలా ట్రై చేసిన నామం అనేది దొరకలేదు. సో ఈ రోజు దొరికిందని చెప్పేసి అని నేను పెట్టించుకుంటున్నా. నిన్న చాలా ట్రై చేశాను ఈ నామం కోసం, బట్ నాకు ఎక్కడ కనిపించలేదు. బట్ పొద్దున రాగానే ఒక ఆయన ఈ నామం పెట్టాడు. ఎందుకంటే కృష్ణయ్యకు ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఈ నామమే. సో ఆయన అవతారాలు అన్నీ కూడా ఇదే నామంతో ఉంటాయి కాబట్టి ఈ నామం కోసం చాలా ట్రై చేసి వర్కౌట్ అవ్వక నిన్న నార్మల్గా అలా పెట్టించుకుని ఉండే బొట్టు అనేది. సో ఇప్పుడు చాలా బాగా నచ్చింది, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ నౌ. సో మళ్ళీ నేను టెంపుల్ ఆవరణలోకి వచ్చేసాను. సో మొత్తం అంతా ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ షాప్స్ అన్నీ ఓపెన్ చేశారు. అండ్ క్యూ లైన్ కూడా మార్నింగ్ చాలా ఎక్కువగా ఉంది, ఒకసారి చూపిస్తాను మీకు నిన్న చెప్పాను కదా ఇది మోక్ష ద్వారం అని. సో ఇక్కడ నుంచి వెళ్తున్నారు చాలా మంది. సో క్యూ లైన్ చూడండి, అసలు నేను వెళ్ళినప్పుడు అసలు క్యూ లైన్ అనేది సరిగా లేదు, అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఈవినింగ్ టైం నేను 5:30కి అట్లా నేను స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు ఏకంగా లైన్ మొత్తం పెరిగిపోయి బయట దాకా కూడా లైన్ వచ్చిందనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చే వాళ్ళకు నీడ్స్ ఉంటాయని చెప్పేసి అని కొన్ని షాప్స్ కూడా ఓపెన్ చేశారు. స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకు మాలలు అనేది ఈ ఎంట్రన్స్ దగ్గరే అమ్ముతారు. సో ఇంత ఎర్లీ మార్నింగ్లో ఇంతమంది పబ్లిక్ వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న నేను వెళ్ళినప్పుడు సేమ్ అలానే వస్తారేమో అనుకున్నాను, ఇంకా దానికంటే కూడా తక్కువ వస్తారని నేను అనుకున్నాను. కానీ ఇంత పొద్దునైనా కూడా వచ్చారని అంటే నాకు తెలిసి స్వామివారికి ఫస్ట్ హారతి మంగళహారతి పొద్దున్నే కాబట్టి ఆ టైంలోనే దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనుకొని కూడా కొంతమంది వచ్చి ఉండొచ్చు. సో నేను అక్కడ తెలుసుకున్నది ఏంటంటే యాక్చువల్గా ఈ టైంలోనే ఎక్కువ మంది వస్తారంట. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు స్వామివారికి ఆలయంలో మంగళహారతి జరుగుతుంది. సో అందుకే క్యూ లైన్లోనే పబ్లిక్ నాపేశారు, ఇంకా మెయిన్ డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు. సో మనకు ఆ మంగళవాద్యాలన్నీ వినిపిస్తున్నాయి. సో ఈ టైంలోనే నేను ఇప్పుడు ఈ బాక్స్లో ఏముందని మీ అందరికీ చూపించబోతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నిజంగా ఇది ఒక అదృష్టంలానే ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్లో స్వామివారికి హారతి జరుగుతుంది అండ్ ఇక్కడ నేను ఆ బాక్స్ అనేది ఓపెన్ చేయబోతున్నాను. బాగుందా? అమెజాన్ पे लिया ఈ వీడియో ఫోటో తీస్తా ఆయనతో పాటు వీడియో రికార్డ్ అవుతుందా? అవుతుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. యాక్చువల్గా నేను ఈ కృష్ణయ్య విగ్రహాన్ని ఒక 1 month బ్యాక్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో ఎలాగైనా ఈ విగ్రహాన్ని ద్వారక తీసుకొని వెళ్ళి అక్కడ వీధిలో తిరగాలనేది నా కోరిక. సో అందు గురించే ఇక్కడ దాకా నేను తీసుకొచ్చి కృష్ణయ్య టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేలాగా చూసుకొని ఈ టైం అనేది అసలు నేను సెట్ చేసిన టైం కానే కాదు. నేను ఏదో నార్మల్గా వచ్చి ఇలా ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ పర్ఫెక్ట్గా మంగళహారతి టైంకే వచ్చాను. అండ్ ఈ టైంలో మంగళహారతి ఉంటుందని కూడా నేను ప్రాపర్గా యాక్చువల్గా చూసుకోలేదు. కానీ టైం మాత్రం నెక్స్ట్ లెవెల్ లాగా నాకు అనిపించింది. వెరీ వెరీ పాజిటివ్ వైబ్ కలిగేలాగా అనిపించింది నాకు. సో ఇంకా ఇప్పుడు నేను ప్రతి వీధి అంటే నాకు వీలైనంత వరకు ఈ గుడి ప్రాంగణంలో అన్ని గల్లీలు తిరుగుదామని ఫిక్స్ అయిపోయాను. అలా నేను విగ్రహాన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద ఆయన చూసి పిలిచాడు. సో నేను చెప్పాను ఆయనకి ఈ విగ్రహం అనేది హైదరాబాద్ నుంచి ద్వారకా తీసుకొచ్చాను. సో నా ప్లాన్ ఏంటనేది ఆయనకు చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆయన. సో ఆయనతో కొద్దిసేపు మాట్లాడేసి మళ్ళీ నేను ఇంకా తిరగడం మొదలు పెట్టాను. ఆయన నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను గోమతి నది దగ్గరికి వెళ్తున్నాను. అలా వెళ్తుంటే
వెళ్తుంటే ఒక హోటల్ పర్సన్ నన్ను పిలిచాడు, మళ్ళీ విగ్రహం చాలా బాగుందని హరే కృష్ణ అన్నాడు. సో నేను కూడా హరే కృష్ణ అని మళ్ళీ గోమతి నది దగ్గరికి బయలుదేరాను. అసలే నాకు కొంచెం మోమాటం ఎక్కువ, అలాంటిది నేను చాలా పెద్ద సాహసమే చేస్తున్నానని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా ఎవరు తిరగలేరు ఇలా పట్టుకొని, సో అంత ఈజీ కూడా కాదు. సో అది అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నాకు చాలా స్పెషల్ మెమొరీస్ అనేది ఈ ద్వారకతో నాకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో చూడండి నేను ఎలా తిరుగుతున్నాను, అసలు ఎవరు ఏమన్నా ఎవరు ఎలా చూసినా కూడా నేనేం పట్టించుకోకుండా నా పాటికి నేను మాత్రం ఆ కృష్ణయ్య విగ్రహాన్ని పట్టుకొని గల్లీ గల్లీ తిరుగుతూ కనిపించిన ఆవుని గేదెని పట్టుకొని ఫోటోలు తీయడం లేదంటే వీడియోలు తీయడం అలా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఫైనల్గా కృష్ణయ్య విగ్రహాన్ని మోక్షద్వారం దగ్గర దాకా తీసుకెళ్లాను. సో ఇంకా అన్ని గల్లీలతో పాటు ఇక్కడికి తీసుకెళ్ళడం ఇంకా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను నేను. సో మార్నింగ్ టైం అయినా కూడా చూడండి, ఇప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా కిందికి వస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి కూడా టెంపుల్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. సో వచ్చిపోయే వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. నాకు అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ అయినా కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా కొంతమంది వచ్చి ఆ విగ్రహాన్ని పట్టుకొని ఫోటోలు దిగడం అండ్ తర్వాత వాళ్ళు వీడియోలు తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక ఆయన సో అలా వెళ్తుంటే ఒక స్వీట్ షాప్ ఓనరు మళ్ళీ ఆ విగ్రహం బాగుందని చెప్పేసి పట్టుకొని వీడియో ఫోటో తీసుకున్నాడు ఆయన. అండ్ మళ్ళీ కొంచెం దూరం రాగానే ఇక్కడ ఒక పెద్ద ఆయన కనిపించాడు, దగ్గరికి పిలిచి మరీ ఆశీర్వదించాడు అనమాట. యాక్చువల్గా నేను గోమతి నది దగ్గరికి బయలుదేరాను, కానీ తర్వాత నాకు మోక్షద్వారం దగ్గర కూడా తీసుకెళ్తే బాగుంటుందని ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళాను అనమాట. అందుకే ఇప్పుడు మళ్ళీ నేను గోమతి నది దగ్గరికి వచ్చాను. సో ఇక్కడికి రాగానే పెద్ద ఆవిడ ఒక బండి మీద పెట్టుకొని ఈ గడ్డి అమ్ముతుంది గోవులకు వేయడానికి. నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు ఈమె ఎవరు కూడా లేరు. సో ఇప్పుడు గోవులకు గడ్డిద్దామని చెప్పేసి అని ఇంకా నేను ఇక్కడికి వచ్చి వాటికి గడ్డేస్తున్నాను. సో వీటి మధ్య నుంచి కూడా కృష్ణయ్యని చూపిద్దామని చెప్పేసి అని ఇలా ఒక వ్యూ అనేది ప్లాన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా మనం ఇక్కడ కూడా చాలా గోవులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే ఉదయిస్తున్న సూర్యునికి శ్రీకృష్ణుని చూపిద్దామన్న ఇంటెన్షన్ తోటి ఈ యాంగిల్లో నేను చూపిస్తున్నాను. ఎందుకనంటే సూర్యుడు అనేవాడు భగవానుడి యొక్క కన్ను లాంటి వాడు అనమాట. సో అందుకే అని చెప్పేసి అని ఆయనకు మా దేవుణ్ణి చూపిద్దామన్న ఇంటెన్షన్ తోటి, తెలియదు ఇలా అంతా చెప్తున్నాను, బట్ నేను చదివిన భగవద్గీతలో కానీ ఇలాంటి ప్లేస్లలో అలా అంతా రాసి ఉంది కాబట్టి సో అందుకే నేను ఇలా చెప్తున్నాను. సో గల్లీ తిప్పాలి అనుకున్న నా కోరిక నెరవేరింది. చాలా గల్లీలు తిరిగాను యాక్చువల్గా, ఇంకా తిరుగుతూనే ఉన్నాను విగ్రహాన్ని పట్టుకొని. సో అనుకున్నాను ఫస్ట్ తిరిగితే కొంచెం ఎలా ఉంటుందో ఏంటో అని, కానీ అందరూ చాలా బ్యూటిఫుల్గా బాగుంది కృష్ణయ్య ఐడియల్. అండ్ తర్వాత చాలామంది తీసుకొని ఫోటోలు దిగి స్నాప్చాట్లు అవి చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసారా ఎలా తడిచిపోయాను, ఫుల్ హీట్ ఉంది. అసలు పక్కనే సముద్రం ఉండడం వల్ల మొత్తం స్వెట్ అంతా వచ్చేస్తుంది అనమాట ఘోరంగా. ఫుల్గా తడిచిపోయాను. నామం కూడా ఉంది, ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇలానే తిరిగానంటే నామం కూడా కరిగిపోయేలా ఉంది ఈ వెదర్కి. సో ఇది ఫైనల్గా ఇంకా నేను రూమ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ ఈ ద్వారక దగ్గరలో ఉన్న ప్రదేశాలన్నీ తిరగడానికి సిద్ధమవుతున్నాను. గైస్ మీకు ఎలా అనిపించింది? నేను కృష్ణయ్య ఐడియల్ అక్కడ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ద్వారకాలో మొత్తం ఆల్మోస్ట్ చాలా గల్లీలు తిప్పాను. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నేను హోటల్కి వెళ్తుంటే దారిలో ఈ ఆవు నన్నే వెంటాడుతుంది. నేను ఆగితే ఆగుతుంది, నడుస్తే నడుస్తుంది. సో నాకు అదొక చిన్న ఫన్ ఇన్సిడెంట్ లాగా అనిపించింది. ఫ్రెండ్స్, నాకు ఈ కృష్ణయ్య విగ్రహం దాదాపు 4,000 దాకా పడింది. మీలో ఎవరికైనా ఇది కొనుక్కోవాలనిపిస్తే నేను కంటెంట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో దీని లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు చూసుకొని తీసుకోండి. సో ఇప్పుడు నేను వచ్చేసి గోమతి ద్వారక దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉన్న టెంపుల్స్ ఫస్ట్ చూడడానికి వెళ్తున్నాను. సో ఆఫ్టర్నూన్ కల్లా ఆ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకొని మళ్ళీ తిరిగి గోమతి ద్వారక వచ్చి దాని చుట్టుపక్కల ఉన్న ఆలయాలు అనేది చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూడబోయేది రుక్మిణీదేవి ఆలయం. ఇది ద్వారకాధీష్ టెంపుల్ దగ్గర నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్గా ఇవన్నీ విజిట్ చేయడానికి బస్సు లేదంటే ఆటోలు ఇవన్నీ కూడా మనకు పాసిబుల్గా ఉంటాయి అనమాట. యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే బస్సు నుంచి కాకుండా మేము ఆటో మాట్లాడుకున్నాం. ఎందుకనంటే ఇంకా కంప్లీట్గా ఈ రోజంతా కూడా మాకు తిప్పి చూపించేలాగా మేము ఒక 1,500 కలా మాట్లాడుకున్నాం అనమాట. సో మేము బస్సు ఇంకా వేరే ఏ ట్రావెల్తో వెళ్ళినా కూడా కొంచెం ఇంకా ఎక్కువనే అవుతుంది. సో అందుకని చెప్పేసి అని ఇంకా మొత్తం ఈ ఆటో పర్సనే చూపించమని చెప్పేసి అన్నాము. సో మనకు టెంపుల్ లోపలికి ఇక్కడ నుంచే వెళ్తారు. సో టెంపుల్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్ గా రుక్మిణీదేవి ఆలయం సపరేట్ గా ఎందుకుంది అండ్ స్థల పురాణం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి దుర్వాస మహర్షిని రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణుడు తన రాజ్యమైన ద్వారకాపురికి విందు కోసం ఆహ్వానిస్తాడు. దుర్వాస మహర్షి ఎక్కిన రథాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి లాగుతుండగా కొంత దూరం వెళ్ళాక దాహం వేసిన రుక్మిణీదేవి కోసం శ్రీకృష్ణుడు తన బొటన వేలుతో భూమిని తవ్వగా గంగాదేవి బయటికి రాగా ఆ నీటితో రుక్మిణీదేవి దాహం తీర్చుకుంటుంది. అది చూసిన దుర్వాస మహర్షి కోపంతో ఆ నీరును నాకు ఇవ్వకుండా రుక్మిణికి అందేలా చేస్తావా అని శ్రీకృష్ణుడిని రుక్మిణీదేవిని విడిపోమ్మని
అలాగే గోమతి నదికి 40 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ మంచినీరు లభించదని, అంతా ఉప్పు నీరే దొరుకుతుందని శపించాడు. సో అందువల్లనే రుక్మిణీదేవి ఆలయం ఇక్కడుంది. సో చూడండి ఈ టెంపుల్ అనేది ఎంత బ్యూటిఫుల్గా చెక్కారనేది, అసలు చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ కూడా మనకు తెలిసేలాగా అద్భుతంగా చెక్కారు. అండ్ ప్రతి టెంపుల్ మీద, అంటే మనకు ద్వారకాలో ఉన్న ప్రతి టెంపుల్ మీద రంగురంగుల జెండాలు ఎగురుతూ ఉంటాయి అనమాట. అండ్ ప్రతి జెండా మీద కూడా మనకు సూర్యచంద్ర గుర్తులు ఖచ్చితంగా ఉంటాయి. సో మనకి ఇదంతా చూస్తుంటే ఇది ఒక ఆర్నమెంట్ చూసినట్టుగా ఉంటుంది. యాక్చువల్గా టెంపుల్ మొత్తం చుట్టూ తిరిగి చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. టెంపుల్కు చెక్కిన ఈ డీటెయిలింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు జెండా అయితే అసలు గాలికి ఎగురుతూనే ఉంటుంది. ఇక్కడ గాలి కూడా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఎందుకంటే ఎక్కువ చెట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఏదో మనకు ఒక ఆర్నమెంట్ తయారు చేయడానికి మనకి ఎంత చిన్న చిన్న డీటెయిల్స్ అన్ని కూడా బ్యూటిఫుల్గా తయారు చేస్తారో అలా ఉంటుంది టెంపుల్ అనేది ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బేట్ ద్వారక వెళ్తున్నాం. సో వచ్చినప్పటి నుంచి మీకు చాలాసార్లు బేట్ ద్వారక అని చెప్తూ వచ్చాను కదా. సో ఫైనల్కి ఇప్పుడు వెళ్తున్నాం. సో మనం ఇంకా బేట్ ద్వారక వెళ్తుంటే అంతా మనకు పడవలు, షిప్పులు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే బేట్ ద్వారక అనేది సముద్రం, అంటే చుట్టూ సముద్రం ఉండి మధ్యలో భూభాగంతో కూడుకొని ఉంటుంది కాబట్టి ద్వారకాధీశ్ టెంపుల్ దగ్గర నుంచి బేట్ ద్వారక 34 కిలోమీటర్స్ ఉంటుంది. సో వెళ్తున్నప్పుడు ఇంకా నాకు కనిపించిన కొన్ని రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది మనకి, అది చెట్ల మధ్యలో చాలా బాగుంది. అండ్ ఈ వాల్ చూడండి, ఇది ఎప్పుడు కట్టిలో తెలియదు. ఈ వాల్ అనేది ఒక హౌస్ లాగా ఉంది. ఇది కూడా చాలా రాయల్టీగా ఉంది. యాక్చువల్గా నాకు తెలిసి ఒక బ్యాక్ సైడ్ ఉన్న ల్యాండ్కి అది ఎంట్రన్స్ అనుకుంటాను. అండ్ ఇక్కడ చూడండి ఇది లెఫ్ట్ సైడ్, అసలు ఎంత సూపర్గా ఉందంటే నాకైతే ఎన్ని రికార్డ్ చేసినా కూడా నాకు ఇంకా సరిపోవట్లేదు. రికార్డ్ చేసిన కొద్ది ఇంకొస్తూనే ఉన్నాయి నాకు. సో ఫైనల్గా మనకు సముద్రం వచ్చేసింది. ఇంకా లెఫ్ట్ సైడ్ మొత్తం బోట్స్ అన్నీ కూడా ఆగి ఉన్నాయి అనమాట. యాక్చువల్గా ప్రజెంట్ వచ్చేసి వేయం కూడా నడవట్లేదు. సో అది కంప్లీట్గా బ్యాడ్ లక్ లాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే నేను చాలా ఆశతో వచ్చాను, నేను బోటింగ్ చేయాలి, వీలైనంత వరకు బోటింగ్ చేద్దాము చాలా ప్లేస్లలో అనుకుని వచ్చాను. కానీ అసలు ఆ ఛాన్స్ లేకుండా సముద్రంలో తుఫాన్ ఉందని చెప్పేసి అని మొత్తం అన్నీ కూడా ప్రజెంట్ యూజింగ్లోకి లేవు. అండ్ మళ్ళీ ఇది డిసెంబర్లో ఓపెన్ చేస్తారంట బోటింగ్ అనేది. సో బ్యూటిఫుల్ విజువల్స్ అయితే కొన్ని మిస్ అయ్యాను యాక్చువల్గా. కానీ మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటిని ఎక్స్పీరియన్స్ చేసే తీరుతాను నేను. సో ఇక్కడ నుంచి ఇంకా మనకు అంతా బోటింగే ఉంటాయండి. మనం ఎంత దూరం చూసినా కూడా ఆల్మోస్ట్ సో బేట్ ద్వారక వెళ్ళేంత వరకు ఇవి కూడా మనతో పాటు ట్రావెల్ చేసిన ఫీల్ వచ్చేలాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కనిపించేది సుదర్శన్ కేబుల్ బ్రిడ్జ్. బేట్ ద్వారక వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ కట్టారు. ఒకప్పుడు అక్కడికి వెళ్ళడానికి కేవలం పడవలు మాత్రమే వాడేవారు. వర్షాకాలంలో పెరిగే సముద్ర మట్టానికి, తుఫాన్లకి అక్కడ ఉండే ప్రజలకు ఇంకా భక్తులకు పడవల ప్రయాణం ఇబ్బందికరంగా మారడంతో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ కేబుల్ బ్రిడ్జ్ 979 కోట్ల వ్యయంతో 2.320 మీటర్ల పొడవుతో 7th అక్టోబర్ 2017లో స్టార్ట్ చేసి 10th డిసెంబర్ 2023లో పూర్తి చేస్తే 25th ఫిబ్రవరి 2024లో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేశారు. సో నేనున్న బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ విజువల్ అనేది చాలా డిస్టెన్స్ లో ఉంది. మరి జూమ్ చేసి మరి తీస్తున్నా. సముద్రం చూడండి ఎంత ఫ్లాట్ గా కనిపిస్తుందో మనకి. సో ఇంకా బ్రిడ్జ్ మీద కొద్దిసేపు టైం స్పెండ్ చేశాను. మొత్తం విజువల్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకుంటూ ఉండి ఈ వే అనేది చాలా మంచిగా అనిపించింది అనమాట. మనం వాక్ చేయడానికి ఇది ఫుట్పాత్ లాగా పెట్టారు బ్రిడ్జికి అటు ఇటు. సో నాకు ఇది కంప్లీట్ గా దుర్గం చెరువు ఫీల్ వచ్చింది యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్న దానిలాగా. ఇంకా తిరిగి మళ్ళీ నేను ఆటోలో బేట్ ద్వారకకి బయలుదేరాను. బేట్ ద్వారక, దీనికే పురాణాల ప్రకారం మరో పేరు కూడా ఉంది, అదే శంకోదర్. బేట్ ద్వారకాలో బేట్ అంటే బహుమతి అనే అర్థం. దానికి సంబంధించిన కథ అక్కడికి వెళ్ళాక చెప్తా. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళే యాక్సెస్ కనెక్టివిటీ రోడ్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. సో మనం ఆటోలో వచ్చినా బస్సులో వచ్చినా కూడా మనకి ఇక్కడ దగ్గర ఇంకా స్టాప్ చేసేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి మనం కంప్లీట్గా టెంపుల్ దగ్గర వరకు కూడా మనం నడుచుకుంటూనే పోవాల్సి ఉంటుంది. సో వెళ్తున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఇవన్నీ షాప్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మనకు టిఫిన్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్స్ కానీ ఇంకా షాపింగ్కి సంబంధించి దేవునికి సంబంధించి అన్ని కూడా ఇక్కడ నుండి మనకు స్టార్ట్ అవుతాయి అనమాట. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత అసలైన ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోగా మిగిలిన ఈ చిన్న భూభాగమే బేట్ ద్వారక. ఇక్కడ శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతో నివసించేవాడంట. బేట్ ద్వారక మహాభారతం, స్కంద పురాణాల్లో చెప్పిన ద్వారకా నగరంలోని భాగంగా భావిస్తారు. గుజరాత్ పండితుడు ఉమాశంకర్ జోషి మహాభారతం సభాపర్వంలో ప్రస్తావించిన అంతర్ద్వీపం అంటే బేట్ ద్వారకాయే అని చెప్పాడు. ఈ ద్వీపంలో విస్తారంగా దొరికే శంఖాల కారణంగా దీనికి శంకోదర్ అనే పేరు కూడా వచ్చింది. శ్రీకృష్ణుడి చిన్ననాటి గురుకుల స్నేహితుడైన సుదాముడు ఒకసారి శ్రీకృష్ణుడిని కలవడానికి వచ్చినప్పుడు తాను తెచ్చిన అటుకులను బహుమతిగా ఇస్తే ఎంతో ఇష్టంగా శ్రీకృష్ణుడు తిన్న స్థలం కూడా ఇదేనట. అలాగే శ్రీకృష్ణుడు గోమతి ద్వారక పట్టణంలో రాజ్యసభ పనులు ముగించుకొని రాత్రికి ఇక్కడికి తిరిగి వచ్చేవాడని చరిత్ర చెప్తుంది.
సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్ డోర్ అండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోయి మనం రైట్ తీసుకుంటే క్యూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనం కెమెరా కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి, ఎందుకంటే ఇక్కడ కూడా మనకు అలో లేదు వీడియోస్ ఇట్లా తీయడానికి. సో బేట్ ద్వారక టెంపుల్ అనేది ఎవరు కట్టారనేది ఒకసారి చూద్దాం. శ్రీకృష్ణుడి భక్తుడైన వల్లభాచార్య దీన్ని నిర్మించినట్లు చెబుతారు. ప్రధాన ఆలయమైన గోమతి ద్వారకాలో ద్వారకాధీశుడి విగ్రహం లాగానే బేట్ ద్వారకాలో కూడా ఉంటుంది. ఈ రెండు విగ్రహాలలో చేతిలోని గద మాత్రం మార్పు ఉంటుంది. విగ్రహం సైజు కూడా కొంచెం చిన్నగా ఉంటుంది. శ్రీకృష్ణుడితో పాటు ఆలయంలో ప్రద్యుమ్నుడు, పురుషోత్తముడు, దేవకి ఆలయాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ క్యూ లైన్ నుంచే మనం దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ ఉంది టెంపుల్కి మనకు ఈ లైన్లో వెళ్తుంటే. అండ్ నేను టెంపుల్ చూపించడానికి చాలా ట్రై చేశాను. టెంపుల్ చుట్టూ అంతా కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల నాకు టెంపుల్ వ్యూ అనేది బయట నుంచి కనిపించలేదు అస్సలు తీద్దామన్నా. అండ్ లోపలికి కెమెరా కూడా అలా లేదు కాబట్టి ఇంకా పాసిబుల్ కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకొక ద్వారం ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. సో ఇది మొత్తం చాలా హైట్లో ఉంది యాక్చువల్గా టెంపుల్. మనం వచ్చేటప్పుడు ఫ్లాట్గా అనిపించింది కానీ ఇప్పుడు ఇది కింద డౌన్ ఏరియా ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి కిందికి వెళ్ళిపోదాం, లోకాలిటీ ఎలా ఉంది ఏంటనేది కూడా చూద్దాం. సో స్టెప్స్ కూడా ఏవో కొన్ని లేవండి, దాదాపు ఒక 20-25 స్టెప్స్ దాకా ఉన్నాయి ఇవి కూడా. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ రైట్ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. సో ఇప్పుడు నేను చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు నేను కిందికి వెళ్తున్నాను. సో ఎలా ఉంది ఏంటని వెహికల్స్ నేను చెప్పాను కదా చాలా డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి. మేబీ ఇక్కడ ఎక్కువగా ఇవే వాడతారు అనుకుంటా, చిన్న చిన్న షాపులు ఉన్నాయి. అండ్ ఈ లోకాలిటీ మనం కంప్లీట్గా చూసుకుంటూ వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్తున్నాను ఇప్పుడు నేను. సో వెహికల్స్ మనం రెగ్యులర్గా మన ఊళ్ళో ఆటోలో ఎలాగైతే పక్కన పార్క్ చేసుకొని ఉంటారో ఇలాంటి ఒక వీటిని ఏమంటారో కూడా నేను తెలియదు యాక్చువల్గా, అడగడం కూడా మర్చిపోయాను అక్కడ. సో లెఫ్ట్ సైడ్ మనకు ఆపోజిట్లో కనిపిస్తున్న బిల్డింగ్ ఇదంతా కూడా ఒక సినిమా సెట్లోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇవి ఏవి కూడా ఇప్పటికీ కొన్ని వాడకంలో ఉన్నాయి, కొన్ని అలాగా వదిలేశారు. బట్ వీటి వల్లే చాలా బ్యూటీ వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. సో వీటిని కూలగొట్టి కట్టేస్తే ఇంకా నార్మల్గా మన ఊరికి ఇంకా దీనికి పెద్ద తేడా లేకుండా కనిపిస్తుంది. కానీ ఇలా ఉంచడం చాలా సూపర్గా అనిపించింది నాకు యాక్చువల్గా. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది చూడండి, ఇది మరి ఆ కాలంలో ఇది గవర్నమెంట్కి సంబంధించి అయి ఉంటుందో లేకుంటే స్కూల్ అయి ఉంటుందో నాకు తెలియదు. సో చూస్తే డోర్స్కి వచ్చిన కలర్ చూస్తేనైతే ఇది ఒక స్కూల్ లాగానే అనిపిస్తుంది. సో ఇందాక మనం స్టెప్స్ కిందికి వచ్చాం కదా, కింది నుంచి చూడండి వ్యూ అనేది చాలా బాగుంది. మనం టెంపుల్ లోపలికి పైకి వెళ్ళడానికి ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను సముద్రం దగ్గరికి వెళ్తున్నాను. సో మనకు అక్కడికి వెళ్తుంటే ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఇలా ఉంటాయి అనమాట. అండ్ టెంపుల్ దగ్గర నుంచి సముద్రం అనేది జస్ట్ ఒక 150 నుంచి 200 మీటర్సే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న షాప్ చూడండి, లోపల ఇవన్నీ డబల్ రొట్టెలు అనుకుంటే ఇవన్నీ కూడా. అండ్ ఈ గలీలోకి ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే చిన్న చిన్న షాప్స్ తోటి ఇవన్నీ చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవన్నీ మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. అండ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ మనకు అన్నీ ఇంకా అక్కడ వీటిని పార్క్ చేసినాయి అంటారా, మేబీ అదే అంటారు అనుకుంటా. ఇవన్నీ బోట్స్ ఇలా ఉన్నాయి అనమాట. ఈ వే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ సో అక్కడ దాకా మనకు ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ దాకా మనం వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సముద్రం కొంచెం ముందుకి. సో ఈ ప్లేస్మెంట్ అంతా కూడా బోటింగ్ కోసమే అనమాట. సో ప్రజెంట్ అయితే బోటింగ్ అనేది లేదు కాబట్టి మనకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవుతున్నాను. అండ్ తిరిగి వెనక్కి వస్తుంటే నాకు ఈ హౌస్ కనిపించింది. ప్రకృతిలో ఈ హౌస్ మొత్తం కలిసిపోయినట్టుగా చూడండి, మొత్తం గ్రీనరీ తోటి ఎప్పటిదో హౌస్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టెంపుల్ దగ్గర ఉండే ఇది ఒక కన్స్ట్రక్షన్, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇంకా ఇది చూడండి అరుంధతి బిల్డింగ్ లాగా ఉంది. సో పెయింటింగ్స్ అన్ని ఎలిసిపోయి ఇది కూడా చాలా పురావస్తుకు సంబంధించిన బిల్డింగ్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కానీ దిగితే అసలు మామూలుగా రావు, బ్యాక్గ్రౌండ్లోనైతే అదిరిపోద్ది. అందుకే అని చెప్పేసి మన బ్యాక్గ్రౌండ్లో కూడా ఉండాలని ప్లాన్ చేసుకొని వెనకొచ్చేలాగా సెల్ఫీ స్టిక్తో తీసుకుంటున్నాను. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంక ఇలా నుంచి కొంచెం మళ్ళీ ముందుకు రాగానే ఇక్కడ ఒకటి కేరళ స్టైల్లో ఉంది. ఇది యాక్చువల్గా క్లినిక్ అంట. అండ్ ఇది వచ్చేసి ఒక అయ్యగారు హౌస్, అంటే మన ఇక్కడ టెంపుల్లో ఎక్కడ చేస్తారో తెలియదు వీళ్ళ హౌస్. సో పూర్వం ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నట్టుంది హౌస్ అనేది. ఇంకొంచెం ముందుకు ఇలా వస్తూ ఉంటే ఇక్కడ భక్తుల భజన జరుగుతుంది, ఒకసారి అది కూడా చూద్దాం. ఎండ దంచు కొడుతుంది, ఎక్కడికక్కడ మండిపోతుంది. కళ్ళు చెమటలతోటి ఆ చెమట చెట్టు జారి కళ్ళలో పడుతుంది, మామూలుగా లేదు. సో బేట్ ద్వారకాలో ఉన్న కృష్ణయ్య దర్శనం అనేది అయిపోయిన తర్వాత నేను దాదాపు ఒక 1.5 అవర్ గల్లీ తిరిగాను. ఎందుకనంటే అక్కడ ఉన్నాయన్నీ నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నా, చూడాలనుకున్నా. కాబట్టి ఇంత దూరం మళ్ళీ అంత ఈజీ కూడా కాదు మనం రావడానికి, మళ్ళీ ఎప్పుడో వస్తాం కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి నేను అలా బయలుదేరి నేను ఇప్పుడు గోపి తలాబ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడంతా కూడా పార్కింగ్ అంతా చేసి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనకు ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట గోపి తలాబ్ అనేది.
ద్వారకాధీశ్ టెంపుల్ దగ్గర నుంచి గోపి తలాబ్ అనేది మనకు దాదాపు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్తుంటేనే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మొత్తం గోపికలకు సంబంధించిన టెంపుల్స్ అన్ని ఉంటాయి అనమాట లైన్ గా. అండ్ వాటితో పాటు మనకి ఇక్కడ అంతా కూడా గుజరాతీ థాలీ లేదంటే టిఫిన్స్ కానీ షాపింగ్ కి సంబంధించి కానీ చిన్న చిన్న అన్ని కూడా ఇక్కడ షాప్స్ ఉంటాయి మనకి. గోపి తలాబ్కి వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుకు సంబంధించిన గోపికలు అందరు ఇక్కడ ఉంటారని చెప్పేసి అన్నారు. అవన్నీ సో చూపించే ప్రయత్నం చేస్తాను మొత్తం అంతా కూడా. ఒకసారి చెట్టు చూడండి, మరి దీనికి ఎన్ని ఇయర్స్ ఉందో తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్ అంతా కూడా ఇది ఆక్యుపై చేసి మంచిగా సూపర్గా ఉంది. ఈ చెట్టు దగ్గర లెఫ్ట్ తీసుకొని మనం వెళ్ళినట్టయితే రాధాకృష్ణులు ఉన్న టెంపుల్ వస్తుంది. అండ్ ఈ చెట్టు కింద నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టయితే ఒక సరస్సుతో పాటు సరస్సు ఆపోజిట్లో రైట్ సైడ్ మనకి అన్ని కూడా గోపికల ఆలయాలు ఉంటాయి అనమాట. సో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. గోపి తలాబ్కు సంబంధించిన స్థల పురాణం ఒకసారి తెలుసుకుందాం. ఈ సరస్సుకు ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. 16,000 మంది రాకుమార్తెలను బంధించిన నరకాసురుడిని చంపి వారిని శ్రీకృష్ణుడు విడుదల చేస్తాడు. అప్పుడు ఆ రాకుమార్తెలు, కృష్ణ, ఇంతకాలం ఆ నరకాసురుడు బందీగా ఉన్న మమ్మల్ని ఎవరు వివాహం చేసుకోరు, దయచేసి నువ్వే మమ్మల్ని వివాహమాడమని కన్నీళ్లతో వేడుకుంటారు. అందుకు కృష్ణయ్య వారిని వివాహమాడి ముక్తిని ప్రసాదిస్తాడు. శ్రీకృష్ణుడు బృందావనం ఇంకా మధుర వీడి ద్వారకా వచ్చినప్పుడు గోపికలు ద్వారకా చేరుకొని శ్రీకృష్ణుణ్ణి ఈ సరస్సు దగ్గరే కలుసుకున్నారంట. కృష్ణయ్య తన అవతారాన్ని ముగించిన విషయం తెలుసుకొని గోపికలందరూ ఈ సరస్సులోనే దూకి ఆత్మార్పణం చేసుకొని ఆ పరమాత్మలో లీనమయ్యారని చరిత్ర. అందుకే ఈ సరస్సులోని నీరుకు అనేక వ్యాధులను నయం చేయగల దైవిక లక్షణాలు కలిగి ఉందని నమ్ముతారు. ముఖ్యంగా చర్మానికి సంబంధించినవి ఎలాంటి రోగాలున్నా గోపీచందన్గా ప్రసిద్ధి చెందిన ఈ మట్టిని కొనుగోలు చేస్తారు. సో నేను ఇంక ఈ సరస్సు చుట్టూ ఒక రౌండ్ వేసాను. నాకు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఎన్నో కనిపించినాయి. నేను ఇక్కడ నుంచి నడుస్తుంటే అసలు నేను ఏదో అడవిలోకి వెళ్తున్న ఫీలింగ్ లాగా అనిపించింది. లైక్ ఇదంతా కూడా అడవే నిజంగా చెప్పాలంటే. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం నేచర్ అంతా కూడా మనకు చూడడానికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తాను. ఇందాక నేను టెంపుల్ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు ఒక చెట్టు దగ్గర లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్ దగ్గరికి వెళ్తామని చెప్పాను కదా. సో ఇప్పుడు అక్కడ నుంచే నేను వెళ్తున్నాను అనమాట. సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న కొట్లు ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడా దేవునికి సంబంధించిన అవన్నీ అమ్ముతూ ఉంటారు. సో సరస్సుకు సంబంధించిన కింద వాగు అనమాట. ఇట్లా వెళ్ళిపోవడానికి ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కట్టారు. సో దీన్ని దాటేసి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా వెళ్తుంటే మనకు ఏదో విలేజ్లోకి, అంటే లైక్ ఒక చిన్న చిన్న హౌసెస్ ఉన్న విలేజ్లోకి వెళ్తున్న ఫీలింగ్ లాగా వస్తుంది. సో మనకు ఇక్కడ టెంపుల్ ఉందా అనిపించేలాగా కూడా ఉంటుంది అనమాట. సో చూడండి, మన ఓల్డ్ అంటే మన విలేజ్లో ఉండే గోడలు ఎలా ఉంటాయో లైక్ అలానే ఉంటాయి, కానీ ఏదో టెంపుల్ అంటే పెద్ద పెద్దగా కన్స్ట్రక్షన్స్ అట్లా లేకుండా చాలా సింపుల్గా ఉందన్నమాట. మొత్తం అంతా కూడా ఏదో అడవిలో అరేంజ్ చేసిన ఒక టెంపుల్ లాగా అనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ ఇంకా గోవులు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడనే కనిపిస్తూ ఉంటాయి మొత్తం మనకు ద్వారకా అంతా కూడా. సో ఇక్కడ కూడా ఉన్నాయి. సో నాతో పాటు ఇది లోపలికి వస్తుందా? రావట్లేదు. సో లోపలికి వచ్చాను. నాకైతే మా పాతిల్లు గుర్తొచ్చింది యాక్చువల్గా. ఈ బ్యాక్ సైడ్ చూడగానే ఈ చిన్న సందులో నుంచి ఇంకా మనం వెళ్ళగానే ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కూడా కొబ్బరికాయ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ కూడా మనకు కెమెరాలో లేదనమాట, అంటే దేవుణ్ణి తీయడానికి. సో అందుకే నేను తీయట్లేదు. ఈ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్తే మళ్ళీ మనకు సరస్సు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని దేవుళ్ళకి సంబంధించిన అవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను బయటకు వచ్చాను. ఇంకా నేను గోపి తలాబ్లో చూడాల్సినవన్నీ చూసేసి లైక్ సరస్సు లేదా గోపికల టెంపుల్స్ అవన్నీ చూసేసుకొని ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆటో ఎక్కేసి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాను అంటే నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి బయలుదేరుతున్నాను నేను. ఇప్పుడు నేను చూస్తున్న లాంగ్ డిస్టెన్స్ ఉన్న టెంపుల్లో ఇదే లాస్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసి నాగేశ్వర జ్యోతిర్లింగానికి వచ్చే టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. సో అక్కడ నుంచి నేను కెమెరా ప్యాన్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ అంతా కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వెహికల్స్ కానీ మనకు ట్రావెలింగ్ అన్ని కూడా ఇక్కడే ఆపేస్తారు. యాక్చువల్గా మనకు ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచే ఈ మహాశివుడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది టెంపుల్ దగ్గరకు వచ్చేంత వరకు కూడా. అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా టెంపుల్ లోపలికి వెళ్లే ఎంట్రన్స్ ఆర్చ్ లాంటిది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. 12 జ్యోతిర్లింగాల్లో 10వ లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం. 125 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు ఉన్న మహాశివుడు మనకు కనిపిస్తాడు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ మరణానంతరం ఆయన ఫ్యామిలీ వాళ్ళు 2 కోట్లతో ఈ టెంపుల్ కట్టించారు. నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి శివపురాణంలో ఉన్న ఈ కథ చూద్దాం. దారుక్ అనే రాక్షసుడి భార్య అయిన దారుక పార్వతీదేవికి తపస్సు చేయగా పార్వతీదేవి కరుణించి వరాన్ని ప్రసాదించి ఆ వనానికి దారుకా వన అనే పేరు పెట్టింది. దారుక ఎక్కడికి వెళ్ళినా అక్కడ అడవిలా మారిపోయేది. రాక్షసులను దేవతల నుండి రక్షించడానికి ప్రయత్నిస్తుండేది. అలా తను సముద్ర గర్భంలోకి ప్రవేశించి అక్కడ కూడా ఒక అడవిని సృష్టించింది. దారుక్ అనే రాక్షసుడు మహాశివ భక్తుడైన సుప్రీయుడితో పాటు అనేక మంది ప్రజలను సముద్రం కింద ఒక గుహలో బంధించాడు.
ఆ రాక్షసుడికి మరణ గడియలు దగ్గర పడ్డాయని సుప్రియుడు ఒక లింగాన్ని ఏర్పాటు చేసి బందీలుగా ఉన్న వాళ్ళందరినీ ఓం నమ శివ అనే మహామంత్రాన్ని జపించమని ఆదేశిస్తాడు. అందరూ అలానే ఓం నమ శివాయ అనే మహామంత్రాన్ని జపించడం చూసిన రాక్షసులు వారిని చంపడానికై ప్రయత్నిస్తుంటే అప్పుడే మహాశివుడు సుప్రియుడు ఏర్పాటు చేసిన లింగంలో నుండి ప్రత్యక్షమయ్యి దైవిక ఆయుధాన్ని సుప్రియుడికి అందిస్తాడు. ఆ ఆయుధంతో సుప్రియుడు దారుక మరియు రాక్షసులను ఓడించి అందరికి విడుదల ప్రకటిస్తాడు. సుప్రియుడు ఆ తర్వాత ఆ మహాశివుడి లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అదే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం. సో టెంపుల్ ఆఫ్టర్ దర్శనం అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు బయటకు వస్తున్నాను. బయటికి రాగానే ఒక పెద్ద చెట్టు కింద మహాశివుడు, పార్వతి, గణపతి అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఒక ఫ్యామిలీ పిక్చర్ లాగా ఉంది యాక్చువల్గా ఫోటో చూడడానికి. అండ్ ఇది పాలరాతితో చేశారు ఈ విగ్రహం అనేది. కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఇక్కడ నుంచి ప్యాన్ చేస్తే గుల్షన్ కుమార్ వాళ్ళు కట్టించిన టెంపుల్ కూడా మనకు చాలా బాగా నీట్గా మస్తు కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి గార్డెన్ అనమాట. ఇప్పుడే కొంచెం ఇదంతా కూడా కొంచెం డెవలప్ చేస్తున్నారు, గార్డెనింగ్ అంతా చెట్లంతా పెట్టేసి. సో ఇప్పుడు టెంపుల్ అనేది నా వెనుకుంది కంప్లీట్గా. నేను వీడియోలో చూసుకోవడానికి నాకు అలా కావాలని నేను ఇప్పుడు నడిచేటప్పుడు అలా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఫుల్ ఎండతోటి కాళ్ళు కాలిపోతున్నాయి నాకు, అందుకే ఈ షాట్ పెట్టాను. ఇక్కడ నుంచి చూడండి శివుడు వెనక ఎలా కనిపిస్తున్నాడో, ఒక శక్తి రూపంలా కనిపిస్తున్నాడు. సో ఫైనల్గా డిస్టెన్స్లో ఉన్న టెంపుల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ గోమతి ద్వారకాకు వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఆటోలో నేను ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని చూడడానికి ఇప్పుడు నేను బయలుదేరాను. సో ఇప్పుడు నేను చూపించబోయే ఆలయాలన్నీ ద్వారకాధీష్ టెంపుల్కి వెరీ నియర్ బై ఉండి అన్నీ కూడా సముద్రాన్ని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. సో విజువల్స్ కూడా చాలా బాగా ఉండబోతున్నాయి, తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ మనం చూస్తున్నది బద్కేశ్వర ఆలయం. సో వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి బీచ్లో మనకు ఏదైనా వర్షం వచ్చినా కూడా అక్కడ స్టే చేసేలాగా అలా కట్టారనమాట అన్ని చాలా చోట్ల. అండ్ ఇక్కడ డేంజరస్ అని రాశారు, మనం లోపలికి దిగొద్దు, వాటర్ లెవెల్ ఎక్కువగా ఉందని చెప్పేసి అని ఇక్కడ. సో చూస్తున్నారు కదా వాటర్ అయితే లైక్ మిల్క్ లాగా కనిపిస్తున్నాయి, మొత్తం నురుగల్ అనేది ఫ్లో అవుతూ వచ్చి. సో ఇక్కడ నుంచి నేను కెమెరా వచ్చేసి రైట్ సైడ్ ప్యాన్ చేస్తున్నాను. చూడండి ఇటు సైడ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ లాగా ఉంది యాక్చువల్గా. సో ఎగిసి పడుతున్న అలలకు ఒక స్మోక్ ఎఫెక్ట్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఇవన్నీ కూడా ర్యాక్స్ అన్ని పెట్టారు ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువగా మనకి ఇటు సైడ్ రాకుండా. అండ్ ఇక్కడ శివుంది వచ్చేసి అర్ధనారీశ్వరుడు లాగా లింగానికి అక్కడ అమ్మవారు, ఇటు శివుంది పెట్టారనమాట. అండ్ ఇక్కడ అలలు చూడండి, నేను వీటిని ట్రావెల్ అవుతూ వీడియో తీస్తున్నాను ఎలాగ ట్రావెల్ అవుతూ వస్తున్నాయని. సో తోసుకుంటూ వస్తున్నాయి, వచ్చి ఇక్కడ ఏదైతే గట్టు ఉందో దీన్ని కొడుతున్నాయండి. అసలు వాటర్ ఇట్లా ఎగిసి పడుతున్నాయి దారుణంగా. సో చాలా అంటే బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. నాకు అక్కడ ఎంతసేపు కూర్చున్నా కూడా నాకు టైమే తెలియట్లేదు, వాటిని చూస్తూనే ఉన్నాను యాక్చువల్గా. ఇంకా నేను వీలైనంత వరకు ఇట్లా అసలు బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది. గోడలన్నిటికీ పాకురంతా ఇలా పట్టేసింది అనమాట, మనం చూసుకోకుండా వెళ్తే కింద పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ చూడండి రాజస్థానీ స్టైల్లో ఆయన ఎలా తీసుకొని వెళ్తున్నాడో ఒంటె మీద. అండ్ ఇక్కడ నేను కొన్ని విజువల్స్ రికార్డ్ చేస్తూ నేను ఉండాలని చెప్పేసి అని చేస్తాను. ఇది ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్లో. అండ్ చూస్తున్నారు కదా స్లో మోషన్లో రికార్డ్ చేసిన వీడియో ఇది. వాటర్ అసలు ఒక పాలు పోస్తున్నట్టే ఉంది అటు సైడ్ నుంచి, ఆ నురుగా అంతా కనిపిస్తూ స్లో మోషన్లో ఒక్కొక్క చినుకు పడే డీటెయిలింగ్ కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ. సూపర్, వావ్, ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు ఇంకా స్టెప్స్ ఎక్కేసి శివుని దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను చుట్టూ అంతా తిరిగిందంతా కొంచెం డౌన్లో ఉంటుంది, ఇది అప్లో ఉంటుంది అనమాట శివలింగం అనేది. ఈ బద్కేశ్వర్ ఆలయం యొక్క స్థల పురాణం చూద్దాం. సుమారు 5000 సంవత్సరాల క్రితం ఒక శివలింగం వెలిసింది. దాన్నే ఇప్పుడు శ్రీ బద్కేశ్వర్ మహాదేవ్ మందిర్, ఇంకా ఈ లింగాన్ని చంద్రమౌళీశ్వర లింగంగా కూడా పిలుస్తారు. వర్షాకాలంలో వస్తే మీకు ఈ వ్యూ దొరకదు, ఎందుకంటే ఈ టెంపుల్ మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. అండ్ మళ్ళీ వాటర్ లెవెల్ తగ్గాక శివలింగం మళ్ళీ మనకు కనబడుతుంది. ఈ దేవాలయం దగ్గర మహాశివరాత్రి రోజున చాలా పెద్ద జాతర జరుగుతుందంట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను గీతా మందిర్కి వచ్చాను. సో ఈ మందిర్ అనేది కూడా మనకు సముద్రాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి కాటేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ గీతా మందిర్ను 1970లో బిర్లా యొక్క పారిశ్రామికవేత్త కుటుంబం భగవద్గీత యొక్క గొప్పతనం, బోధనలు మరియు విలువలను రక్షించడానికి నిర్మించారు. పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయ నిర్మాణం కళాత్మకంగా సొగసైనదిగా ఉండటమే కాకుండా పవిత్రమైన ప్రాంగణంలో పవిత్ర అనుభూతిని కలిగి ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఉపదేశించిన గీతోపదేశం లాగా మనకి ఫోజ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో అర్జునుడును శ్రీకృష్ణుడు పాలరాతి విగ్రహాలతోటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి మనకు. సో ఇక్కడ నుంచి నేను బయటికి రాగానే ఈయన ఫ్రెష్గా అప్పుడే అన్ని ఓపెన్ చేసి పెట్టాడు. ఇక్కడ సముద్రంలో దొరికే శంఖాలు కానీ గవ్వలు కానీ, ఇది ఒకటి తీసుకున్నాం, భలే ఉంది అసలు. ఏంటి ఇవన్నీ వచ్చి దండలాగా వేసుకుంటారు కదా,
అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను గాయత్రీదేవి శక్తిపీఠం దగ్గరికి వెళ్తున్నాను. అలా వెళ్తుంటే నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక కన్స్ట్రక్షన్ కనిపించింది. ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితంతో తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. ద్వారకా గాయత్రి శక్తిపీఠం గురించి ఒక ప్రసిద్ధ పౌరాణిక కథ ఉంది. ఈ శక్తిపీఠం 18 ప్రధాన శక్తిపీఠాల్లో ఒకటి. శక్తిపీఠం స్థాపన గురించిన కథను శ్రీమద్ భాగవతం మరియు దేవీ భాగవతం వంటి పురాణాల్లో వివరించారు. ఈ కథ ప్రకారం సతీదేవి దక్షయజ్ఞ సమయంలో తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. ఈ సంఘటన తెలుసుకున్న మహాశివుడు తన భార్య శవాన్ని మోసుకుంటూ తిరగడం మొదలుపెట్టాడు. దీంతో సృష్టి చక్రం స్తంభించిపోయింది. ఈ పరిస్థితిని సరిచేసేందుకు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండిస్తాడు. ఈ భాగాలు భూమిపై వివిధ ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలుగా మారాయి. ఇక్కడ సతీదేవి గదము భాగం పడి గాయత్రి శక్తిపీఠంగా మారింది. ఈ శక్తిపీఠం యొక్క ప్రత్యేకత ఏంటంటే గాయత్రి మంత్రం విశ్వంలోని అన్ని భాగాలకు వెలుగును ప్రసాదిస్తుంది. గాయత్రి మాత తన భక్తులకు జ్ఞానాన్ని, ప్రకాశాన్ని అందిస్తుందని భక్తులు నమ్ముతారు. అసలు కెమెరా ఎక్కడ పెట్టినా కూడా ఆల్మోస్ట్ ప్రతి విజువల్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకు. నేను ఇప్పుడు ఈ సముద్రం కొంచెం దగ్గర దాకా వెళ్తున్నాను. నేను ఇక్కడ వచ్చి ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి ఇదంతా అరేంజ్మెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మనకు భారతదేశంలోనే మనకు చివరిగా సన్సెట్ అయ్యేది ఇక్కడ నుంచే అన్నమాట. సో అది చూద్దాం అనుకున్నాను కానీ నేను ఈవినింగ్ టైంలో రికార్డు కూడా చేద్దాం అనుకున్నా కానీ సో సన్ అనేది ఆ టైంలో రాలేదన్నమాట. అప్పటి వరకు చాలా మొత్తం ఇంకా మేఘాలన్నీ వచ్చేసి సన్ కనిపించలేదు నాకు. సముద్ర అలలు చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి. వచ్చి ఈ రాళ్ళను కొట్టుకున్న తర్వాత ఒక పాల నురుగల్లాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి అక్కడ డిస్టెన్స్లో చూస్తున్నారు కదా, ఒక చిన్న గోపురం లాగా కనిపిస్తుంది. అది సముద్రనారాయణ టెంపుల్. తర్వాత మనం అక్కడికి వెళ్దాం మళ్ళీ. సో చూడండి, ఒక స్మోక్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. ఇట్లా అలలు కొట్టేసిన తర్వాత మనకు ఇట్లా ఒక పొగ లాంటి మంచు వస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ అంతా నా సముద్రం కనిపించేలాగా నేను తీసుకుంటున్నా. అక్కడ లాస్ట్లో వచ్చేసి మనకు లైట్ హౌస్ ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, నాకైతే వెరీ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి మూమెంట్ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ గాల్లో ఎగురుతున్న పక్షులది కూడా రికార్డ్ చేశాను. అండ్ నేను ఇంకొక దగ్గరికి వెళ్ళి సో వాటి మధ్య నుంచి పరిగెత్తే ప్లాన్ కోసం ఇప్పుడు వెళ్తున్నాను నేను. సో వాటిని భయపెట్టాను అనుకుంటున్నా తెలుసు నేను. ఇది స్లో మోషన్లో తీసుకుందాం అనుకున్న షాట్, బట్ ఇది నార్మల్గానే వచ్చేసింది మళ్ళీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సిద్ధేశ్వర్ మహాదేవ్ మందిర్. ఇది సముద్రాన్ని ఆనుకొని లేకుండా కొంచెం లోపలికి ఉందన్నమాట ఇది. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతే ఇక్కడ సిట్అవుట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒక పెద్ద మర్రి చెట్టు ఉందండి. ఈ ఓడలు అయితే అసలు మొత్తం నిండిపోయాయి అసలు చెట్టు నిండా. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఒక అరేంజ్మెంట్ లాగా ఉన్నాయి అసలు చూడడానికి. ఇక్కడ వేర్లు చూడండి ఎలాగా అసలు మనకు కనిపిస్తున్నాయో. పై వరకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి వెళ్ళిపోతే మనకు ఇంకా టెంపుల్ వచ్చేస్తుంది. ఈ సిద్ధేశ్వర్ మహాదేవ్ మందిర్ స్థల పురాణం ఒకసారి చూద్దాం. శ్రీకృష్ణుడు ద్వారకా పట్టణాన్ని స్థాపించినప్పుడు సిద్ధేశ్వర మహాదేవ్ ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. ఈ ఆలయంలోని లింగం చాలా పురాతనమైనది మరియు ఆత్మలింగంగా పరిగణించబడుతుంది. భక్తులు ఇక్కడ మహాదేవుని పూజించడం ద్వారా వారు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, శాంతిని పొందుతారని విశ్వసిస్తారు. నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయన్నీ కూడా సమాధులు అనుకుంటున్నా. ఒకవేళ ఇవి అది సమాధులు కాకుండా మీకు తెలిసి ఇంకా వేరే ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి అవి ఏంటని చెప్పేసి అని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను తిరిగి సముద్రం దగ్గరికే బయలుదేరుతున్నాను. మనం చూడాల్సిన ముఖ్యమైన ఇంకొక టెంపుల్ కూడా ఉంది కాబట్టి అది సముద్రనారాయణ టెంపుల్. సో వెళ్తుంటే మనకి ఇదంతా విలేజ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. బీచ్ దగ్గర ఉన్న విలేజ్ ఇది. సో ఇక్కడ చిన్న చిన్న హౌసెస్ అనేది కూడా ఎప్పుడో పురావస్తు శాఖ నాటి చిన్న చిన్న ఆర్చులు, హౌసెస్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఇక్కడ వచ్చేసి ఒక భజన చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. మీకు బిగినింగ్లో చూపించాను కదా, ఒకరు పువ్వులు పెట్టుకొని వెళ్ళి అలా ప్రసాదం గిట్ల ఏమో తీసుకెళ్తున్నారని. సో వీళ్ళు కూడా అలానే తీసుకెళ్తున్నారు. సో ఫైనల్గా మళ్ళీ మనం బీచ్ దగ్గరికి వచ్చినాం. సో ఇది వచ్చేసి ఆర్చ్ లాగా ఇచ్చారన్నమాట. ఇది ఇక్కడ టెంపుల్కు నుంచి మనకు ఆ బీచ్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు సముద్రనారాయణ టెంపుల్కి వెళ్ళే మనకు స్టెప్స్ వస్తాయి అన్నమాట. సో అవి దిగేసి మనం కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ స్టెప్స్ దిగుతున్నప్పుడు మనకు బ్యూటిఫుల్ విజువల్స్ కనిపిస్తాయి. మొత్తం అంతా కూడా మనకు గోమతి నది కనిపిస్తుంది యాక్చువల్గా. సో మనకు గోమతి నది అనేది ఇక్కడనే యాక్చువల్గా సముద్రంలో కలుస్తుంది అన్నమాట. సో ఈ ప్లేస్మెంట్కి అనేది అంత ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ. ఈ సముద్రనారాయణ యొక్క స్థల పురాణం చూద్దాం. ఈ ఆలయాన్నే సంగమనారాయణ అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరం కోసం సముద్రుడిని కొంత భూమిని అడిగిన సందర్భంలో సముద్రుడు తన నీటిని తగ్గించి కృష్ణుడికి పునీతమైన భూమిని సముద్రుడు అందించాడని పురాణాలు చెబుతున్నాయి.
సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ అంతా కూడా గోమతి నదికి సంబంధించిన వాటర్, ఇంకా సముద్రంలో కల్వని వాటర్ అన్నమాట ఇదంతా కూడా. సో అక్కడ దూరంగా చూసుకున్నట్టయితే అది మనకు సుధామ బ్రిడ్జ్, అది ఇప్పుడు ప్రజెంట్ వాడకంలో లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా వెనుకున్నదంతా కూడా సముద్రం నీరు అన్నమాట. ఎగ్జాక్ట్ నేను కూర్చున్న దగ్గరనే మిక్స్ అవుతూ ఉంటుంది ఈ గోమతి నది వాటర్ అండ్ సముద్ర వాటర్ అనేది. సో అందుకే అంత విశిష్టత అన్నమాట ఈ ప్లేస్లో. సో యాక్చువల్గా ఇవన్నీ కనిపించేటివి అన్నీ కూడా స్నాన గట్లు అనమాట, అంటే ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. సో మెయిన్ ద్వారకాధీష్ టెంపుల్ అనేది ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ సముద్రనారాయణ టెంపుల్ లోపల ఇది ఒకటి విండో లాంటి ప్లేస్ అనమాట. యాక్చువల్గా ఇది ఒక ఇటుక పెట్టేంత సందులో ఉంటే కూడా నేను రికార్డ్ చేసే ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి చూడండి, అసలు ఈయన కూర్చున్న దగ్గర నుంచి వ్యూ పాయింట్ అనేది ఇంకా ఇంతకంటే బెస్ట్ వ్యూ అనేది దొరుకుతుంది అనుకోని. ఎందుకంటే డోర్ ఓపెన్ చేస్తే మనకు గోమతి నదికి సంబంధించిన వాటర్ కానీ అదంతా వ్యూ పాయింట్ అనేది నెక్స్ట్ లెవెల్ లాగా ఉంది. అసలు నాకైతే సూపర్ అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను పైకి వచ్చేసి ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాను టెంపుల్ది. చూడండి అసలు ఇది ఇప్పటి టెంపుల్స్ కావు, ఇప్పుడు కట్టినే కాదు. ద్వారకాధీష్ టెంపుల్ ఎప్పుడైతే కట్టారో ఇది కూడా అప్పుడు కట్టిందే. సో డీటెయిలింగ్ చూడండి, సేమ్ ఇప్పుడు ఈ కలర్ అంతా కనిపిస్తుంది కదా, సేమ్ ద్వారకాధీష్ టెంపుల్ కలర్ కూడా ఇలానే ఉంటుందన్నమాట. అసలు ఎన్నిసార్లు చూసినా కూడా నాకు మళ్ళీ చూడాలన్నంత అనుభూతి కలుగుతుందండి. నాకు ఒక విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేసిన టెంపుల్ లాగా కనిపిస్తుంది నాకు అసలు నిజంగా చెప్పాలంటే. సో ఇక్కడ నాకు కొంతమంది మన తెలుగు వాళ్ళు కనిపించారు, వాళ్ళు స్టూడెంట్స్ యాక్చువల్గా ఇక్కడ దగ్గరలో చదువుకుంటున్నారంటే ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చారా అహ్మదాబాద్లో? ఓహో, मैकेनिकल वाइड అంటే మెకానికల్ సూపర్ సీనియర్ జాబ్స్ कुछ नहीं है వాళ్ళకి ముందే బాంబే ఎక్కువ వేసేసావా? ఇంటర్న్షిప్ ఉందని నేను వచ్చాను. ఇంకా అయిపోతుంది, ఇంటర్న్షిప్ అయిపోతుంది కదా, 4 రోజులు తిరిగా. ఏ కంపెనీ? SRA టెక్నోగ్రాఫ్ సోలార్ సెన్సెస్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా నా ఫీలింగ్ ఏంటంటే భూమికి చివరగా సముద్రానికి అతి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేను. సో ఫైనల్గా ద్వారకాధీష్ టెంపుల్ దగ్గర నుంచి డిస్టెన్స్ ఉన్నాయి అండ్ దగ్గరలో ఉన్నాయి అన్ని తిరిగిన తర్వాత మనం ద్వారకాధీష్ టెంపుల్కి వెళ్ళే ఆర్చ్ దగ్గరలో ఉండే ఈ టెంపుల్ మీకు బిగినింగ్లో చూపించాను కదా. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు. సో ఈ టెంపుల్ నేను ఆల్రెడీ ఎప్పుడో వెళ్దాం అనుకున్నాను, కానీ పాసిబుల్ కాక ఇప్పుడు ఫైనల్గా ఇంకా నేను తిరిగి వెళ్ళిపోయే ముందు ఇది విజిట్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. సో ఈవినింగ్ టైంలో ఇక్కడ చాలామంది ఉన్న హౌసెస్ వాళ్ళందరూ వచ్చి ఇలా కూర్చుంటారనమాట ఇక్కడ. సో మంచి టైం స్పెండ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నారు. చాలా ఏజ్డ్ పర్సన్స్ కానీ చాలామంది ఇక్కడికి వచ్చారు ఇప్పుడు. సో కొలను కూడా ఉంది. ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తే ఎంత కలర్ఫుల్గా ఉందంటే టెంపుల్ చూడండి, మంచి పెయింటింగ్స్ తోటి అద్దరిపోయింది యాక్చువల్గా టెంపుల్ అయితే. అండ్ వెదర్ బాగుంది అండ్ క్లౌడ్స్ కూడా వచ్చేసి సూపర్ కనిపిస్తుంది. అండ్ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ. సో కోనేరులో మనం చూసుకున్నట్టయితే సో ఫైనల్గా నేను ఇంకా కోనేరు చుట్టూ అంత ఒక రౌండ్ వేసి వచ్చి దేవుడికి మళ్ళీ చూసుకుంటూ ఫైనల్గా దండం అనేది పెట్టేసుకున్నాను. సో ఖచ్చితంగా మళ్ళీ ఈ ద్వారక వచ్చేలాగా ఎలాగైనా నాకు అలాంటి ఒక అదృష్టం దొరకాలని చెప్పేసి అని. ఈ షాప్ వచ్చేసి ద్వారక ఎంట్రన్స్ అనమాట. ఇది ద్వారకా ఎంట్రన్స్ నా బ్యాక్ సైడ్ ఉన్నది అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ప్యాన్ చేస్తే ఇదే షాపు. బాగా చేశాడు మనోడు, మంచి స్పైసీగా ఉంది. ఎవరైనా ద్వారకా వస్తే ఈ దగ్గర ట్రై చేయండి తప్పకుండా. స్పెషల్గా తినాల్సింది దాబేజీ అంట. సో మన సౌత్ ఇండియన్ వాళ్ళకి ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్ర సైడ్ ఉండే వాళ్ళకి కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి ఆ టేస్ట్ నాకు ఇక్కడ దొరికింది. కొంచెం తినేటప్పుడే స్పైసీగా కావాలని చెప్పండి, మనోడు బాగా ఇచ్చాడు. ఇక్కడ తిన్న దాంట్లో స్పైసీలో ఇదే సూపర్ ఉంది, మంచిగా టేస్ట్ బాగుందని చెప్పేసి అని ఇంకోటి చేపిస్తున్నాం మళ్ళా. దాబేలి బాగుంది, వచ్చాయి. నువ్వు తింటావు ఇంకో ప్లేటు? తిను, మంచిగా ఉంది, అందుకే ఇంకొకటి చేయించుకుంటున్నాను. 14 years నుంచి ఇదే ప్లేస్మెంట్లో చేస్తున్నాడంట ఈ బండి పెట్టుకొని. నాతో వచ్చిన నా ఫ్రెండ్ వచ్చేసి ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చాడు, పానీపూరి సపరేట్గా ఇచ్చాడు, మంచిగా బాగా అన్నీ అరేంజ్ చేసి ఇచ్చాడు. సపరేట్ గ్లాసు యాక్చువల్గా ముంచి తీస్తూ ఉంటారు మనల్ని ఎక్కువ, అలా ఇవ్వకుండా ఇలా డిఫరెంట్గా ఇచ్చాడు. అండ్ మళ్ళీ ఒకటి నేను ఆర్డర్ పెట్టాను. గైస్, ద్వారకా ట్రిప్ చాలా అద్భుతంగా ముగిసింది. ఫైనల్గా ద్వారకాలో ఏమేమి చూడాలనుకున్నానో అవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నీ చూశాను. అండ్ మీరు ఇప్పటివరకు వీడియో మొత్తం చూసినట్టయితే కంప్లీట్ ద్వారకా మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇంకా వెళ్ళిపోతున్నాము ఇప్పుడే ద్వారకా నుంచి. సో కృష్ణయ్య మాకు అన్ని తిరిగేలాగా అదృష్టాన్ని ఇచ్చాడని నేను భావిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
సో మళ్ళీ తప్పకుండా ఏదో ఒక రోజు మళ్ళీ కృష్ణయ్య ఇక్కడికి పిలిపించుకుంటాడని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.